మనము గడిచిన 2 వారాల క్రితము టైత్స్ అండ్ ఆఫరింగ్స్ గురించి, మరి దశమ భాగం గురించి, అదే రీతిగా కానుకల గురించినటువంటి ఆత్మీయ సత్యాల్ని మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా అనేక విషయాలు పాత నిబంధనలో ఉన్నటువంటి క్రమము, కొత్త నిబంధనలో ఉండేటువంటి క్రమాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్తా ఉన్నాం. పాత నిబంధనలో ఉన్నటువంటి యొక్క క్రమం అనేటువంటిది 3 రకాలైనటువంటి రీతిగా ఈ దశమ భాగము అనేటువంటిది ఉన్నది అన్న విషయాన్ని గడిచినటువంటి 2 సెషన్స్ ద్వారా మనం నేర్చుకుంటూ వచ్చాం. 3 రకాలైనటువంటి దశమ భాగం అవి ఏమిటి అంటే, వారికున్నటువంటి ఆ యొక్క సంపదలో, వారికున్నటువంటి ఆ యొక్క పరిధిలో మొట్టమొదటిగా వారు చేయవలసినటువంటి క్రియలో సంవత్సరానికి ఒక్కసారి అయినా కూడా మనం తీసుకోవచ్చు. వారంలో, నెలలో ఒక్కసారైనా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అందులో 10% అనేటువంటిది నెలకైనా, సంవత్సరానికైనా ఒకేలాగా ఉంటది కాబట్టి, ఆ విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. పాత నిబంధనలో ఉన్నవారు సంవత్సరానికి ఒక్కసారి వారికున్నటువంటి ఆ యొక్క సంపదలో 10వ వంతు వారు లేవీయులకు తీసుకొని వచ్చేవారు. లాస్ట్ టైం నేను మీకు వివరిస్తూ వచ్చాను. వాక్యాలను కోట్ చేసుకుంటూ, కొన్ని వచనాలను కోట్ చేసుకుంటూ, అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఎందుకు ప్రారంభమైంది? ఎవరు చెప్పారు ఇది? చెప్పక మునుపు నుంచే అబ్రహాము ఏ రీతిగా చేయగలిగాడు? అన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్ళాం. అలానే రెండవదిగా మొట్టమొదటిగా లేవీయులకి 10వ వంతు వారు చెల్లించాల్సినటువంటి క్రమం ఉన్నది. రెండవదిగా మందిరం కొరకు, సంఘము కొరకు, సంఘ అభివృద్ధి కావచ్చు, మందిరంలోని అవసరతల నిమిత్తమై కావచ్చు, 10వ భాగాన్ని వారు సెపరేట్‌గా వారు తీసేటువంటి వారు. మూడవదిగా ఏందంటే, ఏ టైత్ టు పూర్ అండ్ నీడీ పీపుల్, లేనటువంటి లేకుంటే ఆహ్, అవసరాతుల్లో ఉన్నటువంటి వారికి, అవసరతలో ఉన్న వారికి, ఇంకా పూర్ అంటే పేద ప్రజలకి వీరు 3 సంవత్సరాలకు ఒకసారి దశమ భాగం తీసేవారు. అది కూడా బై 3 చేస్తే సంవత్సరంకి వారు చెల్లించాల్సినటువంటి ఆ యొక్క, లేకుంటే నెలలో వారు చెల్లించాల్సినటువంటి దశమ భాగం ఎంత అంటే 23.33% అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ క్రమాన్ని మనం చూస్తూ వచ్చాం. చాలామందికి కానుకల గురించి ఎందుకు బ్రదర్ మనం నేర్చుకోని అవసరమా? మనం ఏం చేస్తే ఏముంటది అన్నట్టుగా ఆలోచన చేస్తారు కానీ, ఇదంతా కూడా దేవుని క్రమమై ఉంటున్నది. క్రమము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ఈ విషయం కూడా చాలామంది వీటి విషయాల్లో విఫలమవుతా ఉంటారు. ఆత్మీయ కోణంలో నేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉండవచ్చు కానీ, ఇలాంటి విషయాల్లో కూడా విఫలమయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాక్యాన్ని క్రమంగా నేర్చుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అలానే ఎప్పుడైతే అలా వారు ఇశ్రాయేలు ప్రజలు మొదటి సెషన్‌లో మీకు తెలియజేస్తూ వచ్చాను. లేఖన భాగంలో వ్రాయబడినటువంటి విషయాలు. లేవియాకాండము 27 అధ్యాయం 30 వచనంలోను, అదే రీతిగా సంఖ్యాకాండము 18 అధ్యాయము 21 వచనంలోను, సంఖ్యాకాండము 18 అధ్యాయము 25, 26 వచనాలు మొదటి సెషన్‌లో జాయిన్ అయినటువంటి వారికి, అదే రీతిగా మనం కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఆదికాండం 14 అధ్యాయము 1-20 వచనాల్లో మనం నేర్చుకున్నటువంటి విషయాలు. అబ్రహాము చేయగలిగాడు. అదే రీతిగా మన పితరులు దేవుడు ఆజ్ఞ ఇవ్వక మునిపే, ధర్మశాస్త్రం ఇవ్వక మునిపే, వారికి దేవుని యొక్క వాక్యంలో ఇలా ఇవ్వాలి అని తెలియక మునిపే వారు ఒక క్రమం కలిగి ఉన్నారు. దేవునికి దశమ భాగం ఇచ్చినట్లుగా వారు వారికున్నటువంటి సమస్తములో కూడా ప్రభువుకి ఇచ్చినట్లుగా లేఖన భాగాలు మనం చూస్తూ మనం ముందుకెళ్ళాం. గడిచినటువంటి 2 సెషన్స్‌లో మనం చూస్తూ వచ్చాం. అందులో భాగంగా మనం చూస్తే ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసేవారంటే, దేవుడు చెప్పినప్పుడు సరే అని చెప్పేవారు. తర్వాత కొంతకాలం వాటిని కంటిన్యూ చేస్తూ మళ్ళీ వారు మర్చిపోయేటువంటి పరిస్థితి. అందుకే దేవుడు మళ్ళీ వారితో మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడతాడంటే, దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 అధ్యాయము 1-6 వచనాల్లో రాయబడినటువంటి విషయాలు. 1-6 వచనాల్లో ద్వితీయోపదేశక రెండవ దినవృత్తాంతములు 31 అధ్యాయము 1-6 వచనాల్లో దేవుడు మళ్ళీ వాళ్ళకు గుర్తుకు చేస్తాడు. ఎప్పుడైతే వాళ్ళకు గుర్తుకు చేస్తాడో మరలా వాళ్ళు తీర్మానం తీసుకుంటారు. మరలా వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అలా ఉండగా మళ్ళీ దేవుడు నెహెమ్యా గ్రంథములో దేవుడు మళ్ళీ మాట్లాడతాడు. నెహెమ్యా 10వ అధ్యాయము
35-37 వచనాల్లో రాయబడినటువంటి విషయాలు. ఇవి జస్ట్ నేను రిపీట్ చేస్తా ఉన్నాను కొంచెం ఫాస్ట్‌గా. లాస్ట్ 2 క్లాసెస్‌కి జాయిన్ అవ్వని వారికి ఉపయోగపడుతదన్న ఆలోచన బట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. లాస్ట్ 2 క్లాసెస్ అవ్వని వారికి కొంచెం నేను టూకీగా అర్థం అవ్వడానికి కొన్ని విషయాలు మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ విషయాలు గుర్తుంచుకోనండి. నెహెమ్యా 10వ అధ్యాయం 35, 37 వచనాల వరకు మనం చూస్తే అక్కడ అదే రీతిగా 13వ అధ్యాయం 10వ వచనం, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో దేవుని యొక్క సన్నిధిలో మళ్ళీ వాళ్ళు తీర్మానం తీసుకుంటారు, నిర్ణయించుకుంటారు. దేవుని వైపు తిరుగుతారు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలని, ప్రభువుకి ఇవ్వాలని వాళ్ళు మళ్ళీ నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వాళ్ళు అలా క్రమంగా చేయలేదు కానీ మళ్ళీ మలాకి గ్రంథంలోనికి వచ్చే లోపల దేవుడు మాట్లాడతాడు. ఏమంటాడంటే 3వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో మీరు దొంగిలించున్నారు అన్న విషయాన్ని దేవుడు మాట్లాడతాడు. మేమెక్కడ దొంగిలించాం ప్రభువా అని ఇశ్రాయేలు ప్రజలు ప్రభువుని అడిగినప్పుడు, ఇదిగో ఈ విషయాల్లో, ఫలానా విషయాల్లో మీరు దొంగిలిస్తున్నారు. అందుకే మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్న విషయాన్ని పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఒకవేళ మీరు ఈ క్రమాన్ని పాటిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను, మీ పంటల్ని దీవిస్తాను, మీ జీవితాలని దీవిస్తాను, మీ భవిష్యత్తును దీవిస్తానని ఈ మలాకీ గ్రంథంలో రాయబడినటువంటి ఈ యొక్క విషయాల్ని ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడతాడు. ఇక్కడితో పాత నిబంధన అనేటువంటిది మనము క్లుప్తముగా కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యములో క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారికి దేవుడు చెప్పినట్లుగా ఈ యొక్క క్రమం చేయకపోతే శాపము రాదు. కానీ చాలా జాగ్రత్తగా ఆలకించండి. క్రొత్త నిబంధనలో ఉన్న మనము ప్రజెంట్ ఉన్నటువంటి మన జీవితాల్లో ఒకవేళ మీరు దేవునికి, సేవకునికి, సంఘానికి, పేదలకి ఒకవేళ కానుక ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే దేవుడు మిమ్మల్ని శపించడు, కానీ తద్వారా రావలసినటువంటి ఆశీర్వాదాలు అనేటువంటివి రావు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి ఏమో వారు ఒకవేళ అలా చేయకపోతే వారి మీదకి ఏమొచ్చేది? అందరు చెప్పండి. శాపం వచ్చేది. అందరు చెప్పండి ఒకసారి. వారి మీదకి ఏమొచ్చేది? శాపం వచ్చేది. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారికి ఏంటంటే ఒకవేళ ఈ క్రమం మనం చేయకోకుండా ఉన్నట్లయితే ఏంటి, ఈ యొక్క సంఘ విధానం నెక్స్ట్ మనం కొన్ని విషయాలు మనం చూస్తాం. సంఘానికి దేవుడు ఏమిచ్చాడని లాస్ట్ సెషన్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఒకవేళ ఇది చేయకపోతే మనకు ఆశీర్వాదం అనేటువంటిది రాదు, కానీ శాపం అనేటువంటిది కూడా రాదు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. బ్లెస్సింగ్స్ ఉండవు, అలానే శాపం కూడా ఉండదు. కాబట్టి బ్లెస్సింగ్స్ కొరకైనా కూడా, ఆశీర్వాదాల కొరకైనా కూడా మనం చేయగలగాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నటువంటి వారు వాక్యము అనగా దేవుడు వాగ్దానం ఇయ్యకమునిపే వారు దేవునికి ఇవ్వగలిగారు అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ విధానంలో మనం కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్తే ఇవి కూడా నేను లాస్ట్ వీక్ మీకు తెలియచేశాను. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విధానం ఈ 4 వచనాలు మీకు తెలియచేశాను. ఈ 4 వచనాల్లో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తే ఆల్రెడీ నేను మీకు గ్రూప్లో పర్సనల్గా స్క్రీన్ షాట్స్ కూడా పెట్టాను. మీరు యొక్క వచనాలు మీరు ఆల్రెడీ వాట్సాప్లో మీరు చూడొచ్చు. మీకు వ్యక్తిగతంగా కూడా నేను పంపించి ఉంటున్నాను. ఈ విషయాలు గుర్తుంచుకోనండి. ఈ వచనాల్లో రాయబడినటువంటి విషయం ఏంటంటే నాట్ అండ్ ఆఫరింగ్ బట్ ఆఫరింగ్స్ అన్న విషయాన్ని మనం చూస్తాం. కొత్త నిబంధనల ప్రకారం కూడా కానుక కాదు, కానీ కానుకలు అన్న విషయాన్ని మనం చూస్తాం. వేటి కొరకు మనం ఇవ్వాలి అన్న విషయాన్ని మనం చూస్తే స్వయంగా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకుందాం. కొత్త నిబంధన ప్రకారం మనం చూస్తే ఈ యొక్క 16వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1-3 వచనాల్లో రాయబడినటువంటి విషయాలు. అదే రీతిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలోను, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాల్లోను, అదే రీతిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17-19 వచనాల్లోను ఈ యొక్క క్రొత్త నిబంధనకి దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ కోణంలో మనం చూస్తే సంఘము కొరకైన కానుక అన్న విషయాన్ని ఈ వచనంలో రాయబడి ఉంటది. మీరు వచనాలు మీరు చదువుకొని మీరు తర్వాత అయినా కూడా రాసుకొని మీరు చదువుకోవచ్చు. లేనట్లయితే ఒకసారి ఎవరైనా చదవండి, స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు.
వినిపిస్తున్నాయండి నా మాటలు? స్క్రీన్‌కి కనిపిస్తున్న విషయాలు ఎవరైనా ఫాస్ట్‌గా చదవండి. సంఘం కొరకు కానుక. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. హ్మ్. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ఇక్కడ మనం చూస్తే లాస్ట్ 2 వీక్స్ లేని వారికి అర్థం అవ్వదు అన్న విధానం బట్టి నేను మళ్ళీ వాటిని గుర్తు చేస్తా ఉన్నాను. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే అని సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ సంఘం కొరకు కానుక తీయమని చెప్తున్నాడు. ఏమని? వారమంతా కూడా నువ్వు సంపాదించిన సంపాదన ఒకవేళ ప్రతిరోజు వస్తున్నట్లయితే, లేకుంటే వారంలో వస్తున్నట్లయితే, ఒకవేళ కొంతమందికి డ్యూటీస్ చేస్తా ఉంటారు, జాబ్స్ చేస్తా ఉన్నారు. అటువంటి వారికి నెలకొకసారి వస్తది. అలాంటి విషయాల్లో మీరు వర్ధిల్లిన కొలది అన్న విషయాన్ని మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో మనం చూస్తే పదవ భాగము అన్న విషయాన్ని ఆ కొంచెమని వ్రాయబడలేదు కానీ తను వర్ధిల్లిన కొలది కొంత అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కొత్త నిబంధనలో ఉన్నటువంటి వారికి కేవలం పదవ భాగం ఇచ్చి సైలెంట్‌గా ఉండండి అని కాదు గానీ, మీరు ఎంతైతే ప్రభువుకు చేయగలుగుతారో అంతగా, దేవునికి ఎంతైతే మీరు చేయగలుగుతారో అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు అన్న విషయాన్ని మనము లేఖన భాగాల్లో మనం చూస్తూ మనం ముందుకెళ్తా ఉన్నాం. అందుకే వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. రెండవ వచనంలో రాయబడినటువంటి విషయాలు మనం చూస్తే రెండవ వచనాన్ని కూడా చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాల్లో. బాగుగా పాలన చేయు పెద్దలు విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్న సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఎందుకు నూరెడు యొద్ద నూర్చెడి మూతకి యొద్ద చిక్కుము హ్మ్. నూర్చెడి యొక్క మూతికి చిక్కము వేయవద్దు అనే లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఆమె. థాంక్ యూ. సో, ఇక్కడ మనం చూస్తే ఈ లేఖన భాగంను బట్టి మనం చూస్తే ఇప్పుడు మీ సేవకులున్నారు ఆత్మీయంగా. మీరు ఏ సంఘానికైతే స్థానికంగా ఎళ్తున్నారో, స్థానికంగా సేవకులు కావచ్చు, సేవకురాలు కావచ్చు. మిమ్మల్ని ఎవరైతే ఆత్మీయంగా ప్రతి వారం కూడా, ప్రతి ఆదివారం కావచ్చు, సంఘ కూడికలు కావచ్చు, సంఘ క్రమం కావచ్చు, వీటన్నిటి ద్వారా మీరు క్రమంగా ఏ సంఘములో అయితే మీరు ఆత్మీయంగా బలపడుతున్నారో, ఆ సేవకుని కొరకు కూడా మీరు ఏం చేయాలి? కొంత భాగాన్ని అనగా లేకుంటే కొంత సొమ్మును, లేకుంటే కొంచెము దేవుడు మీకిచ్చినటువంటి వాటిలో వారికి కూడా వాక్యమును ఉపదేశించు వారికి, పనివాడు జీతానికి పాత్రుడు అన్నట్లుగా దేవుని సేవకుని కొరకు కూడా కానుక అనేటువంటిది మీరు తీయాల్సినటువంటి పరిస్థితి ఉందని మీకు వాక్యాన్ని గుర్తుకు చేస్తా ఉన్నాను. నేను చెప్తున్న విషయాలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. మొదటి విషయమేమో సంఘము కొరకు కానుక అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. రెండవదిగా మనం చూస్తే సేవకుని కొరకు కానుక అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉంటున్నాం. అదే రీతిగా ఈ యొక్క మాటలో భాగంగా మనం చూస్తే నేను లాస్ట్ టైం మీకు చెప్తున్నప్పుడు చెప్పాను. సేవకుడు కూడా కానుక తీయాలా? అంటే యెస్ ఖచ్చితంగా తీయాలి. సేవకునికి ఎంతైతే దేవుడిచ్చాడో ఆ సేవకునిలో దశమ భాగంలో దశమ భాగం తీయాలి అని లేఖన భాగాన్ని మీకు చూయిస్తూ నేను ముందుకెళ్ళాను. ఎంతమందికి గుర్తుందో మరి. దశమ భాగంలో దశమ భాగము అనేటువంటిది లేఖన భాగంలో తీసేటువంటి వారుగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ వచ్చాను. అయితే ఈ యొక్క భాగంలో మనం చూస్తే ఈ యొక్క మాట వ్రాయబడినటువంటి ఈ యొక్క వచనాలన్నీ కూడా మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు మరొక పాయింట్‌గా మనం చూస్తే మూడవ వచనంలో ఆయన ఆఫరింగ్ టు పూర్ అన్న విషయాన్ని మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9:5లోను, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము అదే రీతిగా 17-19 వచనాల్లో రాయబడినటువంటి విషయాలు మనం చూస్తే పేదల కొరకైనటువంటి ఆఫరింగ్స్ మనం చూస్తా ఉన్నాం. ఎవరి కొరకు? అంటే పేదల కొరకు. అర్థం చేసుకోవడానికి మీకు తెలియజేశాను. స్థానికంగా ఉన్న వారిలో కావచ్చు, అదే రీతిగా మీ సంఘములో నిరుపేదల పరిస్థితుల్లో కనీసం తినడానికి కూడా లేకోకుండా ఉన్నటువంటి వారిని
ఆదరించడం, లేకుంటే వారికి మీరు ఆహారం కానీ, లేకుంటే వారికి వస్త్రములు కానీ, లేకుంటే వారికి డబ్బుల విషయంలో కానీ, అలా చేయుట ఆశీర్వాదమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇస్తాంలే, చేద్దాంలే అన్నట్లుగా పిసినితనంగా ఉండకోకుండా ధారాళముగా మనం చేసేటువంటి వారముగా ఉండాలి. అర్థం చేసుకోవడానికి మనం చూస్తే లేఖన భాగంలో ఉన్నటువంటి ఒక మాటను మీకు గుర్తుకు చేస్తాను. అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి వచనాన్ని మీకు గుర్తుకు చేస్తాను. చూడండి ఒక మాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. అతడు ఉమ్, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఉమ్, ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఉమ్. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ మనం చూస్తే ప్రజలకు బహు ధర్మము చేయుచు అన్న విషయాన్ని అండర్లైన్ చేసుకునండి. ఇక్కడ ఎవరి గురించి రాయబడి ఉంది అన్న విషయాన్ని మనం చూస్తే ఎవరి గురించి రాయబడి ఉందండి? కొర్నేలు గురించి. కొర్నేలి గురించి వ్రాయబడింది. వాస్తవానికి కొర్నేలి అన్యజనుడు. అయితే దేవుడు సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని ఒక క్రమాన్ని ప్రార్థన జీవితం కుటుంబంతో కలిసి కుటుంబ ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అవి మాత్రమే కాకుండా ఈ వ్యక్తి చేస్తున్నటువంటి పని ఏంటంటే ప్రజలకు బహు ధర్మము చేయుచు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రజలకు బహు ధర్మము చేస్తూ ఉన్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తా ఉన్నాం. మనం సంఘంలో ఉన్నవారేనే కాదు, ప్రభువుని ఎరగని వారైనా కూడా సరే, మన చుట్టూ ఉన్నటువంటి వారు ఎంతో మంది నిరుపేద పరిస్థితుల్లో ఉంటారు. అటువంటి వారికి క్రీస్తు ప్రేమను చూయించి ఏదో కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు, వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక పూట అన్నం పెట్టినా, లేకుంటే వారికి కావలసినటువంటి ఏదైనా కూడా, ఒకవేళ మీకున్నటువంటి వాటిలో మరీ పాతగిల్లకోకుండా ఉన్నటువంటి వస్త్రములైనా కూడా పక్కన పెట్టేస్తా ఉంటారు కదా! అటువంటివైనా కూడా వారికి తీసుకెళ్ళి ఏదో ఒక రీతిగా వారికి సహాయం చేయుట మనకు ఆశీర్వాదకరము అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక సత్క్రియలు అను ధనము గలవారును అన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నేను మీకు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను. ఒక కుటుంబంలో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు ఆ ఇద్దరు కుమారులకి అక్కడ ఉన్నటువంటి ఆస్తిలో భాగం వస్తుందా రాదా అండి? ప్రైజ్ ద లార్డ్. భాగం వస్తుందా రాదా? వస్తుంది. ఎలా వస్తుంది? సమానంగా వస్తుందా? ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వస్తుందా? సమానంగా వస్తుందండి. సమానంగా వస్తుంది. ఎందుకంటే ఆ ఉన్నటువంటి ఆ క్రమము, ఎందుకంటే ఒకే కుటుంబంలో అదే రీతిగా ఒకే తల్లిదండ్రుల ద్వారా జన్మించినటువంటి బిడ్డలు కాబట్టి, ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు కావచ్చు, వంశంలో వారే కాబట్టి వారికి సమానత్వం అన్నటువంటిది మనం చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారందరూ కూడా అపోస్తుల కార్యంలో మనం చూస్తే వారికి ఉన్నటువంటి చరాస్తులను నమ్మి వారు ఏం చేస్తారంటే సమిష్టిగా పంచుకున్నారంట. అనగా సమానముగా, ఎవరు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేది లేకోకుండా సమిష్టిగా పంచుకున్నారని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తా ఉంటున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఏదైతే వారు చేస్తూ వచ్చారో, దేవుని యొక్క వాక్యాన్ని ఏదైతే క్రమముగా మన పితరులు చేస్తూ వచ్చారో వాటిని మనం చేస్తూ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడం అనేటువంటిది మనకి ఎంతో ఆశీర్వాదకరం అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అంటారు కదా, ఒకవేళ మీకు 2 అంగీలు ఉన్నట్లయితే ఒకటి ఇవ్వడానికి మీరు సిద్ధ మనసు కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. అనగా ప్రభువు అవసరతలో ఉన్నటువంటి వారిని గుర్తించాడు. వారికి రోగంలో ఉంటే దేవుడు వారిని వెళ్ళి పరామర్శించాడు, వారికి విడుదల ఇచ్చాడు. గుడ్డి వారికి దేవుడు ఆ యొక్క చూపునిచ్చాడు. నడవలేనటువంటి వారికి దేవుడు సహాయం చేశాడు, వారు నడిచేటట్లుగా చేయగలిగాడు. ఇలానే క్రీస్తు బిడలమని చెప్పుకున్నటువంటి మనము క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారముగా ఉండి ఎంతో మంది ఈయకున్నటువంటి గుడ్డితనంలో ఉన్నారు. ఏ గుడ్డితనం? ఆత్మీయ గుడ్డితనం. వాక్యం తెలియక, దేవుడంటే తెలియక, దేవుని యొక్క వాక్యం అంటే తెలియకోకుండా, ఎవరు నిజమైన దేవుడు అని తెలియకోకుండా ఎంతో మంది గుడ్డితనంలో ఉన్నారు కదా. ప్రభు ప్రేమను రుచి చూసినటువంటి నీవు
వారికి యేసుక్రీస్తు ప్రభులు వారైతే భౌతికమైనటువంటి గుడ్డితనాన్ని ఏ రీతిగా అయితే తొలగించారో, అలానే ఆత్మీయంగా గుడితనంలో ఉన్నటువంటి వారు ఎంతో మంది మన కుటుంబాల్లో ఉన్నారు. రక్త సంబంధికుల్లో ఉన్నారు. ఇరుగు పొరుగు వారు ఉన్నారు. అటువంటి వారికి మీరు వెళ్ళి ఏం చేయాలంటే నిజ రక్షకుని గురించి మీరు తెలియచేస్తున్నప్పుడు వారికున్నటువంటి గుడ్డితనంలో నుంచి తొలగింపబడతారు. అప్పుడు మీరేమవుతారంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆత్మీయతలో వారి పాలిభాగస్తులు అవుతారన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా! అర్థమవుతుందా అండి? దేవునికి స్తోత్రం. మీరు ఏదైతే పొందినారో హల్లెలూయా. రక్షణ, దేవుడు మీకు ఎటువంటి రక్షణ అయితే ఇచ్చాడో, ఆ రక్షణలో కూడా వారి కూడా పాలి భాగస్తులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో, ఆ ఉచితమైన క్షమాపణ కావచ్చు, ఆలోచన చేయాలి. ఈ భూమి మీద ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని వాక్యం సెలవిస్తా ఉన్నది. బట్ దేవుని ద్వారా మనం నీతిమంతులమని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఈరోజు దేవుడు ఎవరైతే రక్షింపబడ్డారో, అనగా ఎవరైతే ప్రభువుని తెలుసుకున్నారో ఆళ్ళందరూ కూడా నీతిమంతులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. కాబట్టి నన్ను మనలందరినీ కూడా దేవుడు నీతిమంతులుగా చేసి ఉంటున్నాడు. ఉచితంగా నీతిమంతులుగా చేసి ఉంటున్నాడు. ఆయన ఏ రీతిగా కూడా మన దగ్గర నుంచి ఆశించుకోకోకుండా మన కొరకు ఆయన ప్రాణం పెట్టి నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు మీరేం చేయాలంటే మీకున్నటువంటి ఈ యొక్క ధనములో, మీకున్నటువంటి ఆ యొక్క ఔదార్యములో దేవుడు మీకిచ్చినటువంటి ఆ యొక్క సత్క్రియలు అనేటువంటి ధనము, సత్క్రియలైనటువంటి క్రియలు దేవుడు ఏదైతే మీకు చేసి ఉన్నాడో వాటిలో భాగస్తుల్ని చేయాలి. ఎవరిని? ఇతరులను అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలనని కోరుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కేవలము ఒక ధనం గురించి అని కాదు, కానీ మనం అన్ని విషయాల్లో కూడా మనము ఇతరులకు పాలిచ్చువారమై ఉండాలి. పాలి భాగస్థులమై ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రభు ఉచితంగా మనకు పరలోకాన్ని అనుగ్రహించడానికి ఆయన ఒక మార్గాన్ని చూయించాడు కదా! ఈ మార్గంలోనికి అనేకుల్ని పాలి భాగస్తులుగా చేయాలి మీరు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్తే, ఇక రాయబడినటువంటి విషయం ఏందంటే, పేదల కొరకైనటువంటి కానుక అన్న విషయాన్ని ఒక టైటిల్ మనం చూస్తా వచ్చాం. చారిటీ ఆఫరింగ్ అన్న విషయాన్ని, దాతృత్వపు కానుక అన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్తా ఉన్నాం. మరొక విషయాన్ని మనం చూస్తే, ఇచ్చేటువంటి విషయంలో ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తే, చూడండి ఈ మాటని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5-7 వచనాల్లో రాయబడినటువంటి విషయాల్లో మనం చూస్తే, కావున లోగడ ఇచ్చేదనని చదవండి ఎవరైనా ఒకరు. కావున ఉమ్, లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము ఉమ్, పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పవచ్చును. సణుకొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. థ్యాంక్ యూ అక్క. ఈ చివరి లైన్లో ఉన్న మాటను చూడండి. దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, సేవకునికి ఇచ్చే విషయంలో కావచ్చు, పేదలకు ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, సొనుక్కుంటూ గొనుక్కుంటూ బాధపడుతూ దుఃఖపడుతూ ఇలా చేయకూడదని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కొంతమంది సేవకులకు ఆఫరింగ్ ఇస్తారు సనుక్కుంటూ గొనుక్కుంటూ, అయ్యో ఈ డబ్బులు ఉంటే ఏదో ఒక దానికి ఉపయోగపడేది కదా అన్నట్లుగా సనుక్కుంటూ ఇస్తారు. దేవుని యొక్క మందిరానికి సనుక్కుంటూ ఇస్తారు. ఎవరికైనా బయట బెగ్గర్స్ వచ్చి అడిగినప్పుడు నిజంగా వారికి ఉన్నటువంటి పరిస్థితి, నడవలేని పరిస్థితితో, వారికి కష్టపడి పని చేసుకునేటువంటి పరిస్థితి వస్తే గొనిగి గొనిగి బిచ్చం వేస్తూ ఉంటారు. లేకుంటే గొనిగి గొనిగి వారికి డబ్బులు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి సనిగి సనిగి వాళ్ళకి ఇట్లా చేస్తూ ఉంటారు. అలా చేయకూడదని వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నిజముగా నువ్వు దేవుని మందిరానికి ఉత్సాహంగా వెళ్తా ఉన్నావా? లేకుంటే సేవకుడు అరుస్తాడేమో, అక్క అరుస్తుందేమో, అన్న అరుస్తుందనో, లేకుంటే తోటి కుటుంబస్తులు లేకుంటే విశ్వాసులు అరుస్తారని వెళ్తా ఉన్నావా దేవుని మందిరానికి? ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. దేవుని యొక్క సన్నిధిలో ఉత్సాహముగా ఇవ్వాలి, ఉత్సాహముగా వాక్యం చదువుకోవాలి, ఉత్సాహంగా ప్రార్థన చేయాలి, ఇష్టపడి మనం ప్రభువును సమీపించాలి. లేకుంటే భర్త చెప్పాడనో, భార్య చూస్తుందనో, భర్త చూస్తున్నాడనో
లేకుంటే పిల్లలు చూడాలనో, తల్లిదండ్రులు చూడాలనో, సేవకులు చూడాలనో, విశ్వాసులు చూడాలనో నువ్వు చేసినట్లయితే అది భక్తి జీవితం కాదు కానీ వేషధారణతో కూడినటువంటి విషయము అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. లేఖన భాగాలు సెలవిస్తున్న మాటను మనం చూస్తే దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడంట, వేషధారులను క్షమించడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నేటి క్రైస్తవ జనాంగంలో ఉన్నటువంటి వారు పైకి భక్తి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. పైకి భక్తి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. నేను భక్తిలో ఉన్నానులే, నేను ప్రార్థన చేసుకుంటున్నానులే, మందిరానికి వెళ్తున్నానులే ఇంకా అన్నట్లుగా ఉంటున్నారు. కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. పైకి చూడడానికి అనేక మంది ప్రభువుని ఎరిగినటువంటి వారుగా కనిపిస్తా ఉన్నారు. ఏ రీతిగా అంటే ఒక మేడి పండులాగా కనిపిస్తా ఉన్నారు. పైకి చూడడానికి ఎవరు కనిపించినా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ అక్క, ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు అని చెప్పుకుంటూ ఉన్నారు. అలానే అందరికీ కనిపించే విషయంలో బైబిల్ పట్టుకొని వెళ్తా ఉన్నారు. అందరికీ కనిపించేటట్టుగా గట్టి గట్టిగా వీధుల్లో పాటలు పాడుతా ఉన్నారు. వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. వీధుల్లో స్వరము వీధుల్లో వినిపించాలని పాటలు పాడేటువంటి వారు కూడా ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తా ఉన్నటువంటి మాట ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిలో వేషధారణ అనేటువంటిది ఉండకూడదని, దేవుడు వేషనైనా క్షమిస్తాడు కానీ వేషధారణ క్షమించడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం లేఖన భాగాల్లో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో మనం చూస్తే ఏదైనా కూడా ప్రభువుకి ఇచ్చినట్లయితే, ఏదైనా కూడా ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు, నేను ఒక మందిరానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో ఆ యొక్క ఉన్నటువంటి మందిరం ఎంట్రన్స్ లోనే ఒక పెద్ద నెంబర్ బోర్డు ఉంది, నెంబర్ ప్లేట్ ఉంది. ఆ మందిరంలో ఆ యొక్క ఉన్నటువంటి దారాలము ఇచ్చిన వారు పేర్లు లిఖితమై ఉన్నాయి. ఫలానా వాళ్ళు ఇంత డబ్బు ఇచ్చారు, ఫలానా కుటుంబం ఇంతో ఇచ్చిందని. వాక్యంలో ఉన్న క్రమం మరుగైపోతా ఉంది. వాక్యంలో ఏం సెలవిస్తా ఉందంటే నీవు ఏ చేత్తో ఇస్తావో మరొక చేతికి తెలియకూడదని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరికొంతమంది సేవకులు ఫలానా కుటుంబం, ఫలానా పేరు, ఫలానా వాళ్ళు ఇంత ఇచ్చారని చదువుతూ ఉంటారు. అది వాక్య క్రమం కాదన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అలానే మనం చూస్తే నేను లాస్ట్ వీక్లో కూడా మీకు ఒక మాట చెప్పాను. ఒక మందిరంలో ఒక సహోదరి, వారికి ఉన్నటువంటి ఒక కుటుంబం ఫ్యాన్ ఇచ్చారు మందిరంలోనికి. ఆ ఫ్యాన్ ఇచ్చిన తర్వాత కొంతమంది కుర్చీలు ఇస్తా ఉంటారు ప్రభువుకు. కొంతమంది ఇంకా కొన్ని కొన్ని చేపిచ్చి వాళ్ళకి ఇస్తా ఉంటారు సంఘంలో ఉన్న వాటికి. వాళ్ళ పేర్లు జ్ఞాపకార్థంగా ఉండడానికి, ఏదో ఒక కొంచెం గుర్తుగా ఉండడానికి ఒక పేరుంటే సరిపోతుంది కానీ ఫ్యాన్‌కి 3 రెక్కలుంటే 3 రెక్కలకు కూడా వాళ్ళ కుటుంబస్తుల పేర్లు రాశారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆలకించండి. చైర్‌కి మొత్తం కనిపించేటట్లుగా చైర్ మొత్తానికి కూడా ఆయనకున్నటువంటి కుటుంబస్తుల పేర్లు రాయడం. అది వాక్య క్రమం కాదు. ఎందుకంటే మీరు చేసేటువంటిది ప్రభువుకు. మీరు చేసే ప్రార్థన కావచ్చు, మీరిచ్చేటువంటి సమయము, మీరిచ్చేటువంటి ధనము, మీరిచ్చేటువంటి పరిచర్య. కొంతమంది నేను సంఘంలో పరిచర్య చేస్తా ఉన్నటువంటి సమయంలో యవ్వన కాలంలో మరి 9వ తరగతిలో నేను ప్రభు సన్నిధికి వెళ్ళడం. మొట్టమొదటిగా ఆ ప్రారంభ దినాల్లో నేను 9వ తరగతిలో ప్రభు సన్నిధికి వెళ్ళడం. తదుపరి ఆ యొక్క 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ నుంచి సేవకుల ఇంట్లో ఉండి నేను చదువుకున్నాను. ఆ యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సేవకుల ఇంట్లో ఉన్నది నేను చదువుకుంటున్నటువంటి సమయంలో నాతోటి ఉన్నటువంటి కొంతమంది యవనస్తులు, సేవకుడు ప్రతిరోజు కూడా చెప్పేవాడు. రోజుకు 5 అధ్యాయాలు చదవాలి. రోజుకు 5 అధ్యాయాలు చదివిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేయాలి ఉదయాన్న. వీరు కొంతమంది నాతో పాటు ఉన్నవారు చాలా ఫాస్ట్‌గా ఆ యొక్కున్న కీర్తనలో ఒకటో అధ్యాయం ఒకటో వచనము, రెండో అధ్యాయం రెండో వచనము, మూడో అధ్యాయం మూడో వచనము, నాలుగో అధ్యాయం నాలుగో వచనము, లేకుంటే ఐదో అధ్యాయము మొదటి వచనం ఇలా చదువుకొని అయిపోయిందనేసి క్లోజ్ చేసి వెళ్ళిపోయేవారు. నాకు అర్థమయ్యేది కాదు. ఏంటంటే నాకేంటి ఇంత లేట్ అవుతుంది చదవడానికి, ఇంకా వీళ్ళేమో ఇప్పుడే చదివేసి వెళ్ళిపోయారు తినడానికి, ఇంత లేట్ అవుతుందేమో అని అనుకునేవాడిని. అయితే ఆలోచన చేయండి, ప్రభు సన్నిధిలో నేటి దినాల్లో కూడా అనేక మంది ఇంతే. సేవకుడు చూడాలని పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. సేవకుడు సేవకురాలు చూడాలని మరి ఆ యొక్క ఉన్నటువంటి ఆత్మీయతను కనపరుచుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. కానీ క్రీస్తు ఎదుట ప్రభువు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడన్న భయం లేకోకుండా, భక్తి లేకోకుండా జీవిస్తున్నటువంటి విశ్వాసులు చాలా మంది ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ప్రభు దృష్టి అన్ని చోట్ల కూడా ఉంటున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేయాలి. రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి స్థితిని దేవుడు చూస్తా ఉన్నాడు. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ఎప్పుడు కూడా నిష్ప్రయోజనం అవ్వదు. నువ్వు వేటి కొరకైతే ప్రార్థన చేస్తా ఉన్నాడో దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం.
విశ్వసించిన వారు ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఆమేన్. విశ్వసించి ప్రభు ఆమేన్. సన్నిధిలో హల్లెలూయా. ఆమేన్. ఎవరైతే ప్రభు సన్నిధిలో సమీపంగా ఆమేన్. ఉండి ప్రార్థన చేస్తారో దేవుని యొక్క సన్నిధిలో దేవుడు వారికి జవాబు అనుగ్రహిస్తాడంట. ఈరోజు చాలా మంది జీవితాల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజముగా మొరపెట్టిన వారికే దేవుడు సమాధానం ఇస్తాడంట. నిజముగా మొరపెట్టాలి అని ఎందుకు దేవుడు రాయించాడు అంటే, నిజముగా కాకుండా మొరపెట్టేటువంటి వారు కూడా ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. యాక్చువల్లీ ఈరోజు నేను ఈ విషయాలు మాట్లాడాలని కాదు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వారికి ఈ మాటలు అవసరమేమో దేవుడు మాట్లాడిస్తా ఉన్నాడు. నిజముగా ప్రభు కొరకు వెళ్తున్నావా? నిజముగా ప్రభు కొరకు పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నావా? నిజముగా దేవుని యొక్క సన్నిధిలో నమ్మకముగా యథార్థంగా ఉండాలని జీవిస్తా ఉన్నావా? లేకుంటే కుటుంబస్తులు చూడాలనో లేకుంటే సేవకులు చూడాలనో ఒకవేళ నీ సమయం కేటాయిస్తున్నట్లయితే, నీ బలాన్ని కేటాయిస్తున్నట్లయితే, నీ ధనాన్ని కేటాయిస్తున్నట్లయితే వాటికి ఉపయోగం ఉండదు. కానీ రహస్యమందు చూస్తున్నటువంటి ప్రభు కొరకు నువ్వు కొంచెం సమయం కేటాయించి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నా, నిజముగా ప్రార్థన చేసుకున్నా, నిజముగా వాక్యం చదువుకున్నా, నువ్వు కొంచెం సమయం పరిచర్యలో ఏదో ఒక పని చేస్తూ ముందుకెళ్ళినా, నిజముగా పరిచర్య చేసినా, ఏదో ఒక రీతిగా ప్రభు సన్నిధిలో నిజముగా నువ్వు దేవునికి ఇవ్వగలిగినట్లయితే, నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ ధనాన్ని ప్రభు కొరకు ఇవ్వగలిగినట్లయితే, దేవుడు నిశ్చయముగా దేవుడు మీ జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. చెవి కలిగిన వాడు ఆత్మ చెబుతున్న సంగతులు వినుగాక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆలోచన చేసినట్లయితే ఒక రైతుకు ఒక పొలం ఉందండి, లేకుంటే ఒక ఉద్యోగి ప్రతిరోజు రోజువారికి ఈరోజు నువ్వు పనికి వెళ్తేనే నీకు జీతం వస్తుంది. ఆలోచన చేయండి. అలానే పొలం ఉన్నటువంటి రైతు 10 ఎకరాలు ఉంది. 1 ఎకరాలో పంట వేసినప్పుడు ఎకరాలో మాత్రమే పంటను కోయగలడు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. మీరు రోజువారీ కూలి నిమిత్తమై మీరు వెళ్తున్నట్లయితే, ఏ రోజైతే కూలికి వెళ్తావో ఆ రోజే నీకు కూలి వస్తది అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అలానే ప్రభు కొరకు నువ్వు కొంచెము సమయం ఇచ్చినావు అనుకో, కొంచెమే దీవించబడతావు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. కొంచెము నువ్వు ఒకవేళ వాక్యం చదువుకోవడానికి సమయం ఇస్తే, ఆ చదువుకున్న దాన్ని బట్టి నువ్వు ఆశీర్వదింపబడతావు. చూడండి, పిల్లలు ఉంటారు చాలా మంది, కొంచెమే తింటారు, వాళ్ళు అందుకే లావు అవ్వరు. బాగా తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళు లావు అయిపోతారు. అర్థం చేసుకోవడానికి అవి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి. అలానే ఆత్మీయ జీవితంలో కూడా మనం కొంచెం సమయం కేటాయిస్తే కొంచెమే దీవెన అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆలోచన చేయాలి. మనం ఎప్పుడైతే ప్రభు కొరకు సమయాన్ని, మన ధనాన్ని, మన బలాన్ని ఎంతైతే ఖర్చు పెడతా ఉంటామో దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో రక్షింపబడ్డానో, సేవకుని గృహంలో ఉండి నేను చదువుకుంటూ ఉన్నాను. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సమయంలో ఉదయకాల సమయంను లేచిన తర్వాత ఆ పరిచర్య, లేకుంటే నా యొక్క వ్యక్తిగత ప్రార్థన ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పరిచర్య చేసి తర్వాత కాలేజీకి వెళ్ళేవాడిని. కాలేజీ అయిపోయిన అనంతరం ఇంటికి రాగానే తర్వాత ఏదో ఒక గ్రామంకి వెళ్ళి సేవకునితో పాటు సువార్తకి వెళ్ళేటువంటి వారం. అలా సువార్తకి వెళ్తూ తర్వాత పరిచర్యలో వచ్చే లోపల ఎంతో రాత్రి అయిపోయేది. కొన్నిసార్లు 12 అయ్యేది, కొన్నిసార్లు ఉదయకాల 3 అయ్యేది, కొన్నిసార్లు నైట్ అక్కడే ఉండి పరిచర్యలో ఉదయకాల సమయంలో వచ్చేవారం. ఇటువంటి పరిస్థితులు ఉండేవి. ఉదయాన్నే ఎంత లేట్గా పడుకున్నా కూడా ఉదయాన్నే ప్రభుకి ఇచ్చేటువంటి సమయం ప్రభుకి ఇస్తూ, కాలేజీకి ఇవ్వాల్సినటువంటి సమయం కాలేజీకి ఇస్తూ నేను ముందుకు వెళ్ళేటువంటి వాడిని. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, దేవుని యొక్క సన్నిధిలో మన సొంత పనులకి ఎంతైతే శ్రద్ధ తీసుకొని మనం ముందుకెళ్తామో, దేవుని విషయంలో కూడా మనం అలానే ముందుకెళ్ళాలి. జాప్యం చేయకూడదు. ఆలోచన చేయండి. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక సిగ్నేచర్ చేయడానికి ఎంత సమయం వెయిట్ చేస్తాం మనం? ఆలోచన చేయాలి. ఒక ట్రైన్లో ప్రయాణం చేయడానికి వెళ్తున్నటువంటి సమయంలో ట్రైన్ ఆలస్యంగా వస్తుందంటే మీరు ఎంతసేపు కూర్చోగలుగుతారు? బస్సు ఆలస్యంగా వస్తే ఎంతసేపు వరకు కూర్చోగలుగుతారు? ఒకసారి ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. నేను విజయవాడ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నటువంటి సమయంలో ఫ్లైట్ కొరకు వెళ్తే 3 గంటలు ఆలస్యంగా వచ్చింది ఫ్లైట్. ఆలోచన చేయాలి. 3 గంటలు. దేవుడు అప్పుడు నాకు ఒక మెసేజ్ ఇచ్చాడు. నిజమే కదా, మన అవసరతలో ఉన్నప్పుడు ఎంత సమయమైనా కూడా మనం వెయిట్ చేస్తాం కదా. అయితే ప్రభు యొక్క సన్నిధిలో 3 గంటలు ఆరాధనలో కూర్చోవడానికి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు కదా.
మనం ప్రభు యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క పరిచర్యలో ఒకవేళ సేవకుడు ఏదైనా కూడా ఒక పని చెప్పినప్పుడు, ఏదైనా ఒక చిన్న పని చెప్పన్నా ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు చేయగలిగినది. తర్వాత నేను వెళ్ళిపోతానంటే ఎక్కువ సేపు ఉండడానికి ఇష్టపడరు. ఆలోచన చేయాలి. అలానే మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా సాధారణంగా మనం చూస్తే వెయిట్ చేయడం ఇష్టపడనటువంటి పరిస్థితి. అయితే ప్రభు విషయంలో ఎలా ఉంటున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నిజముగా సంపూర్ణంగా నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, వాక్యం చదవగలిగితే, దేవుని యొక్క సన్నిధిలో ఉండగలిగితే, దేవుని యొక్క పని చేయగలిగితే, దేవుడు ఏదైతే మీకు అప్పగించాడో వాటిలో మీరు నమ్మకంగా ఉండగలిగినట్లయితే దేవుడు నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నా గురించి జస్ట్ ఒక సాక్ష్య సాక్ష్య రూపమై ఒక సెంటెన్స్ మీకు ఒక లైన్ మీకు తెలియజేస్తాను. దేవుని యొక్క సన్నిధిలో నశించిపోతున్నటువంటి నన్ను, ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి నన్ను దేవుని యొక్క సన్నిధిలో ఒక వీధి సువార్త ద్వారా దేవుడు నాకు దేవుని యొక్క వాక్యాన్ని వినిపింప చేసిన పరిస్థితి. దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు మాట్లాడిన విధానం బట్టి నేను ప్రభు సన్నిధికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ వరకు అలానే ప్రభు సన్నిధిలో ఉండగా ప్రార్థన చేస్తా ఉన్నా నా కుటుంబం కొరకు. దేవుని యొక్క సన్నిధిలో అద్భుతకరంగా దేవుడు ఉన్న విగ్రహారాధన అన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. జ్ఞాపకం చేసుకునండి. తర్వాత ప్రజెంట్ దేవుడు కుటుంబం అంతట్లో అందరికీ కూడా దేవుడు రక్షణ ఇచ్చాడు. డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో. ఎందుకు ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు చెప్తున్నాను తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో మనం ఏదైతే దేవుడు మనల్ని ఆ యొక్క ఇచ్చాడో వాటిలో మనం నమ్మకంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకూడదు. ఒక సైడ్ ఇటు, కొంచెం ఇటు, కొంచెం అటు, కొన్ని రోజులు దేవుడు, కొన్ని రోజులు విగ్రహారాధన, ఇటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. కానీ సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడేటువంటి పరిస్థితి, ఆధారపడేటువంటి జీవితము కలిగి ఉండాలని మీకు తెలియచేస్తా ఉన్నారు. అటువంటి మారుమూల గ్రామంలో ఈవెన్ దో నాకు చిన్న టౌన్ కూడా నాకు తెలియదు. అటువంటి పరిస్థితి, ఒక బాయిలో కప్పలాగా ఉండేది నా పరిస్థితి. ఎప్పుడైతే పరిచర్యకు వచ్చానో దేవుని యొక్క సన్నిధిలో మనుషులు, ఆయా ప్రాంతాలు, ఆ యొక్క మనుషులు ఎలా ఉంటారు, మనుషుల ప్రవర్తన ఎలా ఉంటున్నది, ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. పరిచర్లో ఒక్కొక్కటి 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 దేవుడు అన్ని కూడా నేర్పిస్తూ వచ్చాడు. దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే అలా నేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నానో దేవుడు అనేక విషయాలు నేర్పించి ప్రభు యొక్క సన్నిధిలో దేవుని యొక్క పనిలో ముందుకెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. నాకు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఆ యొక్క సమయం అయిపోయినాక డిగ్రీ సమయం అప్పటి నుంచి కూడా దేవుని సన్నిధిలో ప్రభువా నువ్వు నన్ను రక్షించావు, నేను చనిపోయే లోపల కొన్ని ఆత్మలైన కూడా రక్షించాలి నీ కొరకు అని నా దగ్గర ఉన్నటువంటి ఆ సమయంలో, ఆ యొక్క సమయంలో నా దగ్గర ఉన్న ఆ సమయంలో కాలేజీకి వెళ్ళాలి, మళ్ళీ రావాలి. వచ్చిన తర్వాత ఉన్న సమయంలో నా సమయాన్ని ప్రభు కొరకు కేటాయించేవాడిని. తర్వాత నాకున్న బలాన్ని ప్రభు కొరకు పని చేసేవాడిని. ఇంట్లో ఒక కొడుకునని చెప్పి ఏ పని చెప్పేవారు కాదు. కనీసం ఒక బిందె తీసి పక్కన పెట్టమని కూడా చెప్పేవారు కాదు. అటువంటి పరిస్థితుల్లో పెంచినటువంటి తల్లిదండ్రులు నన్ను. అయితే ప్రభు యొక్క పరిచర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క ఉన్నటువంటి ఎన్నో మీటింగ్స్, ఒక దాదాపుగా 70 మీటింగ్స్ జరిగింటాయి మన పరిచర్యలో. అలాంటి పెద్ద పెద్ద మీటింగ్స్లో కూడా స్టేజ్ లెవెల్, గ్రౌండ్ లెవెల్ నుంచి స్టేజ్ లెవెల్ వరకు అన్ని పనులు కూడా దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. వారాలు వారాలు ఒక కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వెళ్ళి గ్రౌండ్ వర్క్ అంతా చేసేవాళ్ళం. కట్టెలు లేకుంటే నాటడం కావచ్చు, బ్యానర్లు వేయడం, పోస్టర్లు వేయడం, ఆ యొక్క ఉన్నటువంటి తెలియని ప్రాంతాలు, తెలియని ఊర్లకు వెళ్ళి ఆ యొక్క సువార్త చేసే విషయంలో ఎన్నో విషయాలు దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. అయితే నేను ఇవన్నీ కూడా ఎందుకు మీకు చెప్తా ఉన్నానంటే ఫైనల్గా ఒక మాట చెప్పడానికి, ఏ సంఘంలోనికి దేవుడు నన్ను పరిచయం చేశాడో, ఏ సంఘంలో అయితే దేవుడు, ఏ మినిస్ట్రీలో అయితే దేవుడు నన్ను ఆ యొక్క ఉన్నటువంటి రక్షణ కలుగజేశాడో, ఏ సంఘంలో నేను విశ్వాసగా చేరి, ఏ మందిరంలో అయితే చివరి లైన్‌లో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి వెనకాల కూర్చునేటువంటి నన్ను ఈరోజు అదే మందిరంలో, అదే యొక్క విశ్వాసుల ఎదుట, అదే యొక్క ప్రజల మధ్య దేవుడు నన్ను సేవకునిగా వాడుకుంటున్నాడు. ఈ సాక్ష్యాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఎందుకో తెలుసా? ప్రభు యొక్క సన్నిధిలో నేను దేవునికి సమయాన్ని ఇవ్వగలిగాను. దేవుని యొక్క సన్నిధిలో నేను దేవునికి నా బలాన్ని ఇవ్వగలిగాను. దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రభువుకు నా ధనాన్ని కూడా ఇవ్వగలిగాను. ఏదో నాకు సంపాదన ఉండి, లేకుంటే నాకు ఉద్యోగం ఉండి, నాకేదో ఆస్తి ఉంది నేను ఇవ్వలేదు. కానీ పేరెంట్స్ ఏదైతే నాకు ఇచ్చారో డబ్బులు, కాలేజీకి వెళ్ళడానికి బస్ ఛార్జెస్ ఏవైతే ఇచ్చారో వాటిలో అవసరమైనన్ని మాత్రం ఉపయోగించుకొని మిగతా విషయాలన్నీ కూడా ఇంకా ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటిని బట్టి తిరిగి నేనేం చేసేవాడినంటే కొంచెం కొంచెం దాచుకొని ప్రభు యొక్క సన్నిధిలో ఎవరో ఒకరు బైక్ అడిగి
ఆ యొక్క పెట్రోలు వేసుకొని పరిచర్యకి వెళ్ళేటువంటి వారు. ఇటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు కొరకు ప్రయాసపడే ప్రతిది కూడా ఏది కూడా వ్యర్థమైపోదని మీకు తెలియచేస్తా ఉన్నాను. మరొక విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్తే లేఖన భాగంలో స్క్రీన్ కనిపిస్తుందా అండి మీకు? కనబడుతుందన్న. కనిపిస్తుందా? కనబడుతుందన్న. ఓకే. ఇక్కడ వర్షం పడుతుంది. కొంచెం క్లైమేట్ ప్రాబ్లంగా ఉంది. అందరికి కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది బ్రదర్. ఓకే. ఇక్కడ మనం చూస్తే ఈ మాటలో ఉన్నటువంటి ఈ యొక్క అర్థాన్ని మనం గమనిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం అంటాడు. వాస్తవమైన జీవం ఉంది. ఈ లోకంలో జీవం అనేటువంటిది ఒక బెగ్గర్ అయినా అంటే అడుక్కుండేవాడైనా, బిలీనియర్ అయినా, ధనం కలిగినటువంటి వాడైనా ఒకసారి ఈ జీవం అనేటువంటిది పోతది. అనగా మరణం అనేటువంటిది సంభవిస్తది. అయితే వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకునే నిమిత్తం అంటాడు. వాస్తవమైనటువంటి జీవితము లేకుంటే జీవం అనేటువంటిది ఇక్కడ లేదు కానీ పరలోకంలో ఉన్నదన్న విషయాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతిరోజు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వాస్తవమైనటువంటి జీవము సంపాదించుకోవాలి మనం. వాటి కొరకు మనం ప్రయాసపడాలి. కాబట్టి ఈ మాటలు మనం గుర్తుంచుకోవాలి. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు నాకు చాలా ఇష్టమైనటువంటి వచనం ఈ మాట. చదువుతారు ఎవరైనా ఒకసారి? కొలస్సీ 3వ అధ్యాయము 1 to 3 వర్సెస్. త్వరగా చదివినట్లయితే మనం ముందుకెళ్దాం. చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి. కొలస్సీ 3వ అధ్యాయం అన్న. ఆ, 3వ అధ్యాయం ఒకసారి వచ్చింది. మొదటి వచనం నుంచి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని ఉంటది అక్కడ. మీరు క్రీస్తుతో కూడా నిలబడిన వారైతే ఉమ్, పైనున్న వాటిని వెతకుడి. ఉమ్, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్న పైనున్న వాటిని మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీద మనసు కొనకుడి. ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చాలు మనము చాలు చాలు. ఇప్పుడు మనం చూస్తే మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది అంటాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభులు వారు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. ఆయన తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు లేఖన భాగంలో చెప్పినట్లుగా. అయితే మీ జీవము ఎక్కడుందంటే క్రీస్తులో ఉన్నది. అయితే మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకోవద్దని వాక్యం సెలవిస్తా ఉన్నది. భూ సంబంధమైనటువంటివి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము వస్తది అన్న విషయాన్ని మనం గుర్తుకు చేసుకోవాలి. మనుషులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ధనం కావచ్చు, నీకున్న హోదా కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, నీకు చదువు కావచ్చు, నీ అందం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏవైనా కూడా కావచ్చు. ఇవన్నీ కూడా భూ సంబంధమైనవే. నువ్వు మరణిస్తే ఏవి కూడా నీతో పాటు తీసుకెళ్ళలేవు అన్న విషయాన్ని ఇక్కడ గుర్తుకు చేస్తా ఉన్నాడు. అయితే మీ జీవం క్రీస్తులో ఉన్నది. అనగా వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకోవడానికి ఈ లోకంలో మనం పిసినితనంగా ఉండకూడదు అన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకే ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మిక ఉంచక అన్న విషయాన్ని మనం చూస్తాం. సుఖాలు అనుభవించడానికి కాదు, ప్రభు కొరకు మనం సమయాన్ని ఇవ్వాలి, ప్రభు కొరకు మన ధనాన్ని ఇవ్వాలి, ప్రభు కొరకు మన బలాన్ని ఇవ్వాలి, పరిచర్య చేయగలగాలి మనం కొంతవరకైనా కూడా అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఓకే, మంచిది. ఇక్కడ మనం చూస్తే రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మేలు చేయువారును సత్క్రియలను ధనము గల వారును అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ విషయాల్లో మనం ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళాలి. అలానే ఇక్కడి వరకు నేను లాస్ట్ వీక్లో మీకు చెప్తూ వచ్చాను. ఇక్కడ నుంచి నేను మరికొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఇవన్నీ కూడా బహుళ సమర్పణ అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మల్టిపుల్ ఆఫరింగ్స్ అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవి కాకోకుండా ఏవి 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటిగా ఏంటంటే క్రొత్త నిబంధన ప్రకారం సంఘము కొరకైనటువంటి కానుక అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. రెండవదిగా మనం చూస్తే సేవకుని కొరకైనటువంటి కానుక అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. మూడవదిగా మనం చూస్తే
పేదల కొరకైనటువంటి ఆఫరింగ్ గురించి కూడా మనం చూస్తూ వచ్చాం. ఇవన్నీ కూడా కాకుండా ఆయా సందర్భాలను బట్టి సేవకులు చెప్తా ఉంటారు. క్రిస్మస్ వస్తా ఉంది. కొంతమందికి ఏదైనా కూడా ప్రజలకు సహాయం చేద్దాం, నిరుపేదలకు సహాయం చేద్దాం అన్నప్పుడు కూడా మన వంతు మనం చేయగలగాలి. ఖచ్చితంగా చేయాలని నేను చెప్పను గానీ, చేస్తే బ్లెస్సింగ్స్ వస్తాయి అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. గుడ్ ఫ్రైడే కావచ్చు, ఈస్టర్ కావచ్చు, ఉపవాస కూడికలు కావచ్చు, సువార్త కూడికలు కావచ్చు, సంవత్సరాలు సంవత్సరీకము లేకుంటే ఆ యొక్క ఉన్నటువంటి చివరి సమయంలో కావచ్చు, మొదటిసారి కావచ్చు, ఇలా అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క సన్నిధిలో మీరు ఎప్పుడైనా కూడా ప్రభు కొరకు మీరు చేయొచ్చు అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పాత నిబంధనలో ఏ రీతిగా అయితే మల్టిపుల్ టైప్స్ ఉన్నాయో అలా అలా అని అనగా 3 రకాలైన కానుకలు అని చెప్పాను. చెప్పండి ఒకసారి, పాత నిబంధనలో 3 రకాలైన కానుకలు ఏమున్నాయి? మొట్టమొదటి విషయం ఏమున్నాయి చెప్పాను ఇప్పటి వరకు కూడా, స్టార్టింగ్ లో కూడా. లాస్ట్ 2 సెషన్స్ కూడా మనం నేర్చుకున్నాం. పాత నిబంధనలో ఉన్నటువంటి 3 క్రమాలు. లేవీయులకు ఇచ్చేది కదా. లేవీయులకి ఒకటి. సెకండ్ పాయింట్ పేదల కొరకు, పేదల కొరకు, ఫెస్టివల్స్ కోసం, మందిరం కొరకు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క క్రమము మొట్టమొదటిగా క్రమంగా మనం చూస్తే లేవీయులకి, అదే రీతిగా సంఘం కొరకు లేక పండుగల కొరకు, తర్వాత మనం చూస్తే పేదల కొరకు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఎంత పాత నిబంధన ప్రకారం అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. క్రొత్త నిబంధన ప్రకారం ఇంత ఇవ్వాలని ఎక్కడ కూడా లేదు. అయితే నా ప్రశ్న ఇప్పుడు ఏంటంటే, ఎంత ఇవ్వాలి ఇప్పుడు మనము ఆయనకి? కొత్త నిబంధన ప్రకారం మనం ఎంత ఇవ్వాలి? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము ఎంత ఇవ్వాలి? తప్పైనా పర్లేదు, మాట్లాడండి. చెప్పండి. వర్ధిల్లిన కొలది ఇవ్వాలంటుండు, సనుక్కొనకి గునుక్కొనకి బలవంతం కాకయు ఇవ్వాలంటుండు. ఓకే, ఇంకా వేరే వాళ్ళు చెప్పండి బ్రదర్. మిగతా వారు ఎవరో చెప్తా ఉన్నారు. తప్పైన పర్లేదు, మాట్లాడచ్చు. ఇప్పుడు దేవుడు పనిచేస్తే ఒక శాలరీ వస్తే దేవుడు 100 రూపాయలు ఇస్తే అట్లా 10 రూపాయలు ఇవ్వాలి కదా అన్న. ఓకే, ఇది నాకు తెలుసు అన్న, తెలియదు, ఒకటే తెలుసు. ఏమని? అదే అన్న, దేవుడు ఒకవేళ మనం ఇచ్చిన శాలరీలో 10% దేవునికి ఇవ్వాలన్న. ఓకే, 10వ భాగము దేవునికి ఇవ్వాలన్న విషయం మీకు తెలుసు. మంచిది, గుడ్. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ క్రమం ప్రకారం కూడా 10వ భాగం ఇవ్వాలి అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. మంచిది. ఇంకా అండి, ఎవరైనా? తప్పైనా పర్లేదు, మాట్లాడాలి. త్వరగా చెప్తే నేను మరికొన్ని విషయాలు తెలియజేస్తాను. త్వరగా చూడండి. దశమ భాగం అది దేవుడికి ఇవ్వాల్సింది సొమ్ము సార్, అంతే. అది మనం ఇవ్వాలి. దాన్ని మనం ఏదైనా మన శాలరీ నుంచి అయినా, లేకపోతే మన పంట నుంచి అయినా, మన తొలిచూలు బిడ్డ అయినా, మన దేవుడికి ఇచ్చేదాన్ని దశమ భాగం అంటారు. అంటే దాన్ని మనం ఏం ఆశించకూడదు దాని ద్వారా. అది ఒక డౌట్ అన్న, దశమ భాగం వేరన్నా, కానుక వేరా? అదే కదా ఇందాక చెప్తున్నాను. అదే కదా, స్టార్టింగ్ లో ఉన్న విషయాలు స్టార్టింగ్ లో మళ్ళీ చూపిస్తా ఉన్నాను చూడండి. పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఉన్న విషయాల్లో నుంచి దశమ భాగం అంటే ఎంత, లేకుంటే ఏ రూపంలో ఇచ్చేవారు అన్న విషయాన్ని చెప్తా ఉన్నాను. దశమ భాగం అంటే 10%. నువ్వు సంపాదించే సంపాదనలో నీకు ఇచ్చిన సమయంలో 10% ప్రభుకి ఇవ్వాలి. నీకు ఇచ్చిన ధనంలో 10% ప్రభుకి ఇవ్వాలి. నీకు ఇచ్చిన వయసులో కూడా ప్రభు కొరకు సమయం ఇవ్వాలి. అట్లాంటి అన్ని విషయాల్లో కూడా ప్రభు కొరకు పరిచర్య చేయగలగాలి దేవుని యొక్క సన్నిధిలో. అలానే ఇక్కడ మనం 3 రకాలుగా చూస్తూ వచ్చాం టైట్స్ అనేటువంటిది. మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. ఆల్రెడీ మనం 3 వీక్స్ నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం ఈ యొక్క విషయాలు. ఇది దశమ భాగంకు ఉన్నటువంటి క్రమం. కానుక అనేటువంటిది ఇక్కడ చెప్పాను. క్రొత్త నిబంధన ప్రకారం కానుక అని మనం చెప్తా ఉన్నాం. పాత నిబంధనలో దశమ భాగము, కొత్త నిబంధన ప్రకారం కానుక కాదు కానీ కానుకలు. నాట్ అన్ ఆఫరింగ్ బట్ ఆఫరింగ్స్ అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒకటి సంఘం కొరకు,
తర్వాత 2 ఏందంటే సేవకుని కొరకు ఖచ్చితంగా మీ స్థానిక సంఘంలో ఉన్నటువంటి సేవకునికి ఖచ్చితంగా మీరు ఇవ్వగలగాలి. అలానే పేదల కొరకైనటువంటి కానుక అనే విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది ఒక క్రమం సంఘంలో. అలానే మీకు చెప్తున్నటువంటి పాయింట్‌లో ఇక్కడ నేను నెక్స్ట్ చెప్పేటువంటి టాపిక్ ఇప్పటి వరకు హాఫ్ అన్ అవర్ ఇంట్రడక్షనే అయిపోయింది. ఎంత ఇవ్వాలి? హౌ మచ్ టు గివ్? ఎంత బ్రదర్ ఇవ్వాలి? చిన్న డౌట్. చెప్పండి. ఇందాకలా దశమ భాగం అంటే సంఘం అంటే సమయం చెప్పారు కదా, మాట మళ్ళీ చెప్తారా? అంటే వచ్చిన సంపాదనలో ఇన్కమ్ లో 10% ప్లస్ సమయం. అలా అంటారా? అంటే మనం అన్నిట్లో కూడా అంటే ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి క్రమం ఏంటంటే అన్నిట్లో కూడా మనం 10వ భాగం ఇయ్యాలి. అర్థం చేసుకోవడానికి ఇంకా మనం చూస్తే కుటుంబంలో ఉన్న ప్రథమ ఫలముగా ఉన్నటువంటి కుమారుని కూడా దేవునికి సమర్పించాలి. పాత నిబంధనలో ఉన్న క్రమం. అలానే మనకు కుమారులు. వచ్చినటువంటి పంటలో కూడా దేవునికి ఇవ్వాలి. ఓకే. అర్థమవుతుందన్న. అలానే ఇక్కడ మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి యాజకులకి ఎందుకంటే 12 గోత్రాలు ఉన్నాయి. 11 గోత్రాలకి కూడా దేవుడు అన్ని కూడా ఇచ్చాడు. కానీ లేవి గోత్రానికి ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడే వారికి స్వాస్థ్యం. అందుకే వారు దేవుని పైన ఆధారపడతారు కాబట్టి మిగిలి ఉన్న 11 గోత్రాల్లో ఉన్నటువంటి వారు ఈ క్రమం చేయాలని 3 రకాలైనటువంటి క్రమాలు పెట్టాడు. ఇందాక మీకు చూపించిన స్లైడ్‌లో 3 రకాలు. ఒకటి లేవీలకి, తర్వాత సంఘానికి, తర్వాత పేదలకి చేయాలన్న విషయాన్ని. హోప్ అర్థమైంది ఓకే. అనుకుంటున్నా. ఓకే, మంచిది. సో నేనే మీకు తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్ ఉన్నటువంటి పాయింట్ ఎంత ఇవ్వాలి అన్న విషయాన్ని మనం చూస్తే 3 వచనాల్ని ఆధారంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. పాత నిబంధనలో 10% అని ఉంది. అది కంటిన్యూ చేస్తా ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి సంఘం కూడా. అయితే కంటిన్యూ చేస్తా ఉన్నారని చెప్తున్నాను కానీ బట్ ఫుల్ఫిల్గా చేస్తా ఉన్నారో కూడా లేదో తెలియదు. బట్ ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఏమిటదంటే ఖచ్చితంగా 10% అనేదైనా కూడా కనీసం చేయగలగాలి. అది కూడా చేయకోకుండా ఉండకూడదు అన్న విషయాన్ని మీకు గట్టిగా తెలియచేస్తా ఉన్నా. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కనీసం అంటే 10% అని చేయగలగాలి. బట్ క్రొత్త నిబంధనలో 10వ వంతు మాత్రమే ఏమని ఎక్కడ కూడా లేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. కొత్త నిబంధనలో ఈ 3 వచనాల్ని ఆధారం చేసుకొని మనం చూస్తే తాను వర్ధిల్లిన కొలది అంటాడు. దేవుడు మిమ్మల్ని ఎంతైతే వర్ధిల్లింప చేస్తాడో, ఎంతకైతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం మీ హృదయంలో నిశ్చయించుకుంటారు దేవుని యొక్క సన్నిధిలో. అర్థం చేసుకోవడానికి హన్నా ప్రభు సన్నిధిలో తన హృదయంలో నిశ్చయించుకునేది. పిల్లలు లేనటువంటి పరిస్థితి. ప్రభువా నాకు ఈ యొక్క గర్భఫలం దయచేయి, మగబిడ్డను దయచేయి, నీకు ఇచ్చేస్తాననింది, నిశ్చయించుకునింది, ఇచ్చేసింది అంతే. తర్వాత లేక పుట్టాడు కదా, పెంచుకుందాంలే, దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, క్షమాపణ అడుగుదాంలే అన్నట్లుగా ఆలోచన చేయలేదు హన్నా. ఆలోచన చేస్తే అలానే మనం కూడా తీర్మానం తీసుకుంటాం. ఈ ఉద్యోగం వస్తే ప్రభు కొరకు నేను ఏమైనా చేయవచ్చు కదా, లేకుంటే నేను సమయాన్ని ఇవ్వచ్చు, ప్రభు కొరకు ధనాన్ని ఇవ్వచ్చు, దేవుని యొక్క సన్నిధిలో ఇతరులకు నేను పంచిపెట్టచ్చు. ఇలా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. లేకుంటే దేవుడు మాట్లాడినప్పుడు అర్థం చేసుకోవడానికి ఈరోజే దేవుడు మీకు వాక్యం ద్వారా ఒక్కొక్కరితో ఒక్కొక్క కోణంలో మాట్లాడుతూ ఉంటాడు. ఖచ్చితంగా ఇప్పటి నుంచి 10వ భాగం తీయాలని తీర్మానం తీసుకుంటారు. లేకుంటే మీ హృదయంలో నిశ్చయించుకుంటారు, కనీసం ఇంతైనా కూడా నా సేవకునికి ప్రతి వారం లేకుంటే నెలలో ఇంత ఇవ్వాలని మీరు ఆలోచన చేస్తారు. నేను చెప్తున్నాను, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఏదో టీవీలో కనిపించే సేవకులకి ఇవ్వమని నేను చెప్పట్లేదు, లేకుంటే పెద్ద పెద్ద సేవకులకి ఇవ్వాలని నేను చెప్పలేదు. వాక్యంలో ఉన్న క్రమం ఏంటంటే స్థానికంగా ఏ సంఘములో అయితే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావో ఆ సేవకునికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది తప్పక చేయవలసినటువంటి పని అన్న విషయాన్ని గుర్తు చేస్తాను. అది కూడా మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఫాస్ట్గా మనం చూస్తే ఈ 3 వచనాలను ఆధారం చేసుకొని తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం అన్న విషయాన్ని, హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమిస్తాడు అన్న విషయాన్ని, ఇంత ఇవ్వాలా అన్న విషయాన్ని అని ఆలోచన చేయదు. నాకు ఒక సహోదరి ఫోన్ చేసి అన్న నీ ద్వారా నేను ఎంతో ఆత్మీయంగా బలపడ్డానన్న, ఎంతో మేలులు పొందుకున్నానన్న, చాలా విషయాలు నేను నేర్చుకున్నాను ఆత్మీయంగా, ఇదిగో నాకు ఫస్ట్ శాలరీ వచ్చిందన్న, ఈ శాలరీలో సగం మీకు ఇస్తాను, సగం మా సేవకునికి ఇస్తానన్నా అని. నేను ఒక్కటే మాట చెప్పాను, అమ్మా నాకు ఏమి ఇవ్వద్దు, మీ స్థానిక సంఘంలో ఉన్నటువంటి సేవకునికి ఇవ్వు, అది వాక్యక్రమం అన్న విషయాన్ని తనకు తెలియచేస్తాను. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే నేటి దినాల్లో విశ్వాసం చేస్తున్నటువంటి తప్పు అదే. ఇక్కడేమో ఆహారం తింటూ ఉంటారు, బయట వాళ్ళకేమో బిల్లు కడతా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. స్థానికంగా
మీ కొరకు ప్రార్థన చేసి కన్నీరు గార్చి ఉపవాసం ఉండి దేవుడు మీకు అప్పగించినటువంటి ఆ సంఘంలో మీరు ఇవ్వాలి, కానీ బయట ఉన్నటువంటి వారికి ఇచ్చేటువంటి రీతిగా ఉండకూడదు. ఒకవేళ మీరు ఇంకా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేసి ఉంటే ఇక్కడ చేస్తూ కూడా మీరు ఇతరులను బలపరచవచ్చు, అది వేరే విషయం, అది రెండో విషయం. అలా కాకుండా స్థానికంగా వెళ్ళవలసినటువంటివన్నీ కూడా బయటికి పంపడానికి వీలు లేదన్న విషయాన్ని ఇది వాక్య క్రమాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నారు, జ్ఞాపకం ఉంచుకోవాలి. అదే రీతిగా మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయం 5-7 వచనాల్లో రాయబడినటువంటి మాట, కావున లోగడనిచ్చేదనని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ధారాళముగా ఇవ్వాలి అన్న విషయాన్ని చూడండి. ఆదివారము రేపు సండే మీరు మందిరానికి వెళ్తారు, ముందుగానే ఆఫరింగ్ కూడా మీరు సిద్ధపరచుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీ జోబులో ఉన్నటువంటి చిన్న నోటుని తీసి దేవుని యొక్క మందిరంలో వేయడానికి ఇష్టపడకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఒక హోటల్కి వెళ్తే 10 రూపాయలు ఇస్తే వారు భోజనం పెడతారా? ఆలోచన చేయాలి. అర్థం చేసుకోవడానికి మీకు తెలియజేస్తా ఉన్నాను, వాక్య క్రమాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. చేయడం చేయకపోవడం అది మీ వంతు. దేవుని యొక్క సేవకునిగా వాక్య క్రమాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. ధారాళంగా ప్రభు కొరకు ఇవ్వాలి, పిసినితనంగా ఇవ్వకూడదు. నేను ఎవరైనా ఒక బెగ్గర వచ్చినా కూడా కనీసం అంటే ఒక 10-20 ఇస్తాను. ఏ రోజు రూపాయి 2 రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడాను నేను. నిజంగా వాడు నీడ్ ఆ యొక్క వారికి నీడ్ ఉంటే, ఒకవేళ నేను ఎక్కడైనా కూడా ఉన్నట్లుండి అనుకోని రీతిగా మ్యాక్సిమం అంటే 99.9% ఎక్కడ రెస్టారెంట్కి పోము. అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఒకవేళ పోవాల్సింది వస్తే, అక్కడ ఎవరు తెలిసిన వారు లేకుంటే మన ఊరికి ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోతే, లేకుంటే అక్కడ ఉన్న హోటల్కి ఎక్కడైనా భోజనం చేయాల్సిన పరిస్థితి వస్తే, ఆ బయట ఎవరైనా కూడా అటువంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఏదైతే తింటానో అది నేను వారికి పెడతాను. నా సేవకుడు నేర్పించినటువంటి క్రమం అది. ఈ విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం తినే ఆహారంలో సమానంగా వారికి కూడా ఇస్తున్నప్పుడు వారి జీవితంలో ఎంత సంతోషం ఉంటుంది. పిసినితనంగా మనం చేయకూడదన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అలానే దేవుని యొక్క విషయంలో కూడా ఈ యొక్క అయితే ఏదేది దేనికి తాను వర్ధిల్లిన కొలది ఎవరికి ఇవ్వాలి, తన హృదయంలో నిశ్చయించుకున్నది ఎవరికి ఇవ్వాలి, లోగడ ఇస్తానని పిసినితనంగా ఎవరికి ఇవ్వకూడదు అన్న విషయాన్ని చూస్తే ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకోవాలి. సంఘానికి వ్రాయబడినటువంటి విషయాలు ఏంటంటే 2 విషయాలు. మొదటి 2 విషయాలు ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. ఇది సంఘానికి ప్లస్ సేవకునికి వ్రాయబడినటువంటి మాట. అందుకే వాక్యాన్ని క్రమంగా చదవాలి. ఏదంటే అది కలుపుకోవడానికి వీల్లేదు, ఏదంటే అది విడదీయడానికి కూడా వీల్లేదు. అయితే పేదల కొరకైనటువంటి విషయం రాయబడినటువంటి విషయాన్ని ఈ వచనాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు రాసుకుంటున్నారని విశ్వసిస్తా ఉన్నారు. ఎంతమంది రాసుకుంటున్నారు? లేకుంటే కనీసం స్క్రీన్ షాట్ అయినా తీసుకుంటున్నారా? తీసుకుంటున్నామన్నా. ఓకే, మంచిది. 2 స్పందించారు. వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్? మిగతా వారు స్క్రీన్ షాట్ తీసుకున్నాం. ఓకే, మంచిది. ఏదో ఒకటి చేయగలగాలి, ఏదో ఒకటి ఫ్రీగా ఉన్నప్పుడు రాసుకుంటామన్నా. ఓకే, మంచిది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే లేఖన భాగములు బట్టి ఈ యొక్క విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారు, ఇప్పుడు వరకు మనం పాత నిబంధనలో వారు ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు అని చెప్పుకుంటున్నాం కదా. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారు ఎంత ఇచ్చారన్న విషయాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యం చదవండి, లేఖన భాగాన్ని. అపోస్తుల కార్యం 11వ అధ్యాయము 29వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 29వ వచనం. మరొకరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1-4 వచనాలు. మరొకరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1-4 వచనాలు. మరొక వచనము అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 45వ వచనం. మళ్ళీ చెప్తా ఉన్నాను, రెఫరెన్సెస్ రాసుకోనండి. హెడ్లైన్ ఏమో ఎంత ఇచ్చారు, ఇక్కడ ఎంత ఇవ్వాలన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. 2వ హెడ్లైన్ ఏమో ఎంత ఇచ్చారన్న విషయాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 29, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1-4 వచనాలు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 45వ వచనం. చదవండి ఈ 3 వచనాలు త్వరగా. వారిలో అగబు అని అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యోదయలో కాపురమన్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. చాలా అక్కడ అండర్లైన్ చేసుకోనండి. తమ శక్తి కొలది అన్న విషయాన్ని మనం చూస్తాం. నువ్వు ఎంతైతే శక్తి ఉంటుందో అంతగా ప్రార్థన చేయగలగాలి. ఎంతైతే ప్రభు కొరకు
ఆ వాక్యం చదివే విషయంలో కావచ్చు, పరిచయం చేసేటువంటి విషయంలో కావచ్చు, దేవుడికి మీకు ఇచ్చినటువంటి వాటిలో బలపరిచిన విధానం బట్టి కావచ్చు. అక్కడ మనం చూస్తే ఆ సెంటెన్స్ లో మనం చూస్తే ఆ యొక్క వారికి తమ శక్తి కొలది వారు ప్రభువుకు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1-4 వచనాలు త్వరగా. సమయం అవుతుంది, త్వరగా చూడండి. ఈరోజు క్లోజ్ చేయాలనుకుంటున్నాను ఈ టాపిక్ ని నేను. ఇంకా చాలా 8వ అధ్యాయం స్లైడ్స్ ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1-4 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపని గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోను మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చాలక్క. సామర్థ్యము కంటే ఎక్కువ అని చూడ అండర్లైన్ చేసుకునండి. సామర్థ్యము కంటే ఎక్కువ తమంతట తాము చేస్తా ఉన్నారు. ఎవరో బలవంత పెడితే ఇయ్యలేదు. ఇక్కడ ఆలోచన చేయాలి. సామర్థ్యము కంటే ఎక్కువ అంట వాళ్ళకి. వారు నిరుపేదలు, మళ్ళీ పేదలు కూడా కాదు, నిరుపేదలు. వారు నిరుపేదలైనా కూడా వారి దాతృత్వం అనేటువంటిది గొప్పదన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అలానే సామర్థ్యము కన్నా ఎక్కువగా ఇచ్చారు దేవునికి అన్న విషయాన్ని, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలు. అలానే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 45వ వచనం చూడండి. ఇదియు కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఇక్కడ మనం చూస్తే మొత్తం అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎంత ఇచ్చారంట? వారి చరాస్తుల్ని అమ్మేశారంట. అమ్మేసి ఏం చేశారంట వాళ్ళు? చదవండి అక్క. ఇదియు కాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. పంచిపెట్టేశారంట అండి. ఆస్తుల్ని పంచిపెట్టేశారు అక్కర్లో ఉన్న వారికి. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారు అనే విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే మనం ఎంత ఇస్తాము అనేది దేవుని పై మనకు ఉన్న ప్రేమ మరియు సమర్పణ మీద ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు స్క్రీన్లో కూడా మీరు వీటిని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా రాసుకోవచ్చు. మనము ఎంత ఇస్తాము అనేది దేవునిపై మనకున్న ప్రేమ మరియు సమర్పణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. మనకు మనముగా మనం చేయగలగాలి. ఎవరో చెప్పారని చేయడం కాదు, కానీ మనకు మనముగా ప్రభు కొరకు చేయగలిగినప్పుడు దాని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది మనం చూడగలుగుతాం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నారు. ఇవన్నీ ఎలా చేయగలిగారు వీళ్ళు అన్న విషయాన్ని మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూస్తే, సమయం లేదు కానీ నేను ముందుకెళ్తా ఉన్నా, జస్ట్ మీరు నోట్ చేసుకోండి వర్సెస్. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 10-17 వచనాలు మీరు చదువుకున్నప్పుడు, నీ దేవుడైన యెహోవాకు వారము పండుగ ఆచరించుటకై అన్న విషయాన్ని మనం చూస్తాం. నీ చేతనైనంత, నీకెంతైతే చేత అవుతుందో అంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలను అన్న విషయాన్ని మనం చూస్తాం. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును కూడా తన శక్తి కొలది ఇయ్యవలెను అన్న విషయాన్ని, పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉంటున్నది. దేవుని యొక్క ఆజ్ఞ అది. మీకు చేతనైనంత వరకు దేవునికి స్వేచ్ఛార్పణ, హృదయపూర్వకంగా, ఉత్సాహముగా, సంతోషముగా ప్రభుకి ఇవ్వాలన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎలా ఇవ్వకూడదు అన్న విషయాన్ని కూడా మనం చూడాలి. హౌ నాట్ టు గివ్, ఎలా ఇవ్వాలో కూడా మనం చూసాం. హౌ నాట్ టు గివ్, ఎలా ఇవ్వకూడదు అన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి. చూడండి, కొంతమంది సేవకులకి గృహాలు దర్శించడానికి వెళ్తూ ఉంటారు. కొంతమంది వచ్చిండగా ఆఫరింగ్కే వచ్చాడు అన్నట్లుగా సనుక్కునేటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు బట్టి నిజముగా పరిచయం చేస్తున్నటువంటి వారు కూడా ఏ గృహానికి వెళ్ళాలన్నా భయపడుతున్నారు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు ప్రేరేపిస్తే ఇవ్వండి, లేకుంటే వాక్యం నుండి ప్రార్థన చేయించుకుని ఉత్త చేతులైనా పంపియండి, పర్లేదు. కానీ కనుక్కుంటూ కొనుక్కుంటూ ఇవ్వడం అది ఆశీర్వాద కాదు అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నారు. కాబట్టి సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును కూడా అన్న విషయం నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలని, ఉత్సాహంగా ఇవ్వాలని, సనుక్కుంటూ ఇవ్వకూడదని, బలవంతంగా ఇవ్వకూడదు. చూడండి, కొంతమంది బలవంతంగా ఇస్తూ ఉంటారు. ఏదో భర్త చెప్పాడనో,
భార్య చెప్పిందనో, పిల్లలు చెప్పారనో, తల్లిదండ్రులు చెప్పారనో, ఇవ్వు అన్నట్లుగా ఇలాంటి పరిస్థితులు బట్టి చేస్తా ఉంటారు. అది వాక్య క్రమం కాదు అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. ఇప్పుడు మీకు మరొక ప్రశ్న. సమయం లేదు కాబట్టి నేను ముందుకెళ్తా ఉన్నాను. ఎక్కువ అంటే మీకు జస్ట్ చదవగానే అర్థమయ్యేటట్లుగా ఉన్నాయి కాబట్టి. సనుక్కుంటూ ఇవ్వకూడదన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. నాకు అర్థం చేసుకోవడానికి నేను ఒకసారి డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ ప్రారంభంలో నేను ఒక స్థలంను తీసుకున్నాను మందిరం నిర్మాణం కోసం. నేను దాదాపుగా 4.5 సంవత్సరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఒక వీధిలో ఆదివారపు ఆరాధన నడిపించేవాడిని. ప్రతి సాయంత్రం ఆదివారం సాయంత్రం ఉదయాన్న ఎలానో మనకి సంఘ క్రమం చొప్పున ఆరాధన జరుగుతుంది కాబట్టి ఇంకా సాయంకాల సమయంలో ఖాళీగా ఉండకూడదు అన్నట్లుగా అలా ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్తకి వెళ్ళేవాడిని. ఆ ప్రాంతంలో నేను ఒక స్థలము చూసాము. అందరి మందిరంకు ఉపయోగకరంగా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలన్నట్లుగా ఆలోచన చేసి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు ఆ యొక్క స్థలం ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఇష్టపడిన తర్వాత నేను వారికి అడ్వాన్స్ కొంచెం ఇచ్చి మేము ఆ యొక్క స్థలాన్ని తీసుకోవడానికి అక్కడ మందిరం కట్టుకోవడానికి నిర్ణయించుకున్నాం. అయితే వారు దేవునికైతే ఇచ్చారు కానీ సేవకునికని ఇచ్చారు. ఊరికే ఇవ్వలేదు కానీ డబ్బులకే ఇచ్చారు. అయితే వారు కొన్ని కండిషన్స్ పెట్టారు. రోజు కూడా సనుగుతా ఉన్నారు వాటి గురించి. ఏంటంట వారు పెట్టిన కండిషన్ అంటే కేవలం ఈ గ్రామంలో ఈ 2 వీధుల్లో ఉన్నాయి కదా, ఈ 2 వీధుల్లో ఉన్న వారే దేవుని మందిరానికి రావాలి. ఈ మందిరంలో అడుగు పెట్టాలి. మిగతా వాళ్ళు రావడానికి వీల్లేదు అన్న విషయం. అలానే వారు ఇచ్చినటువంటి ఆ స్థలానికి ఆ పేరు, మా పేరు, ఈ స్థలం ఇచ్చిన పేరని అక్కడ రాయాలి అన్నట్లుగా వాళ్ళు చెప్పారు. అయితే నేను చెప్పాను, అలా స్థలం తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పలేదు కానీ 1 నెల తర్వాత 2 నెలల తర్వాత ఇలా కొనగడం శనగడం ప్రారంభించారు. అవి తెలిసాయి. వెళ్ళి అడిగాం డైరెక్ట్‌గా. అడిగిన తర్వాత వాళ్ళు అదే విషయాన్ని మాకు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత మాకు మీ స్థలం వద్దు. మీకు ఇచ్చిన డబ్బులు మాకు ఎనికిచ్చేయండి. ఇలా ఉంటే సంఘం అనేటువంటిది అది ఆశీర్వాదకరంగా ఉండదు అనేకులకి అన్నట్లుగా నేను వారికి తెలియచేశాను. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే వాక్యం చెప్తున్నది, నా మందిరము సమస్తమైనటువంటి వారికి ఏమవుతుంది? ప్రార్థనా మందిరం అనబడును అంటాడు. అన్యజనులకి కావచ్చు, సమస్తమైనటువంటి వారు ఎవరైనా కూడా స్వేచ్ఛగా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు. వాళ్ళు స్థలం ఇచ్చి డబ్బులు ఇచ్చి ఊరికే ఇవ్వలేదు కానీ సనుక్కుంటూ ఉన్నారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితి కొంతమంది చాలా మంది జీవితాలు ఇలా సనుక్కుంటూ ఉంటారు. ప్రభువుకి ఇస్తారు, ఇంత ఇచ్చినాం, అంత ఇచ్చినాం, సేవకునికి ఇంత ఇచ్చాం, సంఘానికి ఇంత ఇచ్చామని సనుక్కుంటూ కొనుక్కుంటూ ఉంటారు. అలా ఉండకూడదు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నారు. మీరేం చేసినా కూడా ప్రభువుకు చేశారని మీరు అనుకోనండి. దేవుడు వాటిని బట్టి కావలసిన దీవెనలు మీకు కుమ్మరిస్తాడు. ఇప్పుడు మరొక ప్రశ్న, ఎందుకు ఇవ్వాలి అసలు? సమాధానం చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పండి. త్వరగా నేను ముగిస్తాను. త్వరగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఉన్నారా? వింటున్నారా? చెప్పండి. ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పండి. అసలు ఎందుకు ఇవ్వాలి మనము? ఒక్క లైన్ లో చెప్పండి. ఒక సెంటెన్స్ లో ఎందుకు ఇవ్వాలి? దేవుడు చేసిన మేలును బట్టి. దేవుడు చేసిన మేలును బట్టి ఇస్తా ఉన్నారు. ఓకే, గుడ్. ఇప్పటి వరకు మీరు ఎలా ఇచ్చారో నాకు తెలియదు. ఒకవేళ ఎందుకు ఇస్తా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇస్తా ఉన్నారు మీరు? ఆఫరింగ్ సేవకులు కావచ్చు, సంఘానికి కావచ్చు, కూటములకు కావచ్చు, ఏదైనా పరిచర్య కావచ్చు, ఎందుకు ఇస్తా ఉన్నారు మీరు? దేవుని ప్రేమను కనపరచడానికి. దేవుని ప్రేమను కనపరచడానికి. ఓకే, ఇంకా అండి? మనం దేవుడికి ఒప్పుకున్నాం కదా, మనం దేవుడికి ఇవ్వాలి. హృదయంలో నిశ్చయించుకున్నాం కాబట్టి దేవునికి ఇవ్వాలని ఇస్తా ఉన్నాం. ఓకే, అది దేవుని ఆజ్ఞలో అది కూడా ఒక భాగమే కాబట్టి తప్పకుండా ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. అది ఒక క్రమం కాబట్టి అన్నట్లుగా. గుడ్. ఇంకా అండి? త్వరగా. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే ఒక 4 విషయాలు మీకు చెప్తాను. ఒక 4 విషయాలు వర్సెస్ నోట్ చేసుకోనండి. స్క్రీన్లో కూడా చూపిస్తాను. ఎందుకు ఇవ్వాలి? వై గివింగ్? ఎందుకు మనం ఇవ్వాలి ప్రభు కంటే? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనము, 11వ వచనము, 12వ వచనం. ఈ 4 వచనాల్లో 4 విషయాలు రాయబడి ఉంటాయి. ఈ 4
వచనాల్లో 4 విషయాలు రాయబడి ఉంటాయి. ఏంటదంటే, నువ్వు ఎప్పుడైతే ప్రభు కొరకు నువ్వు ఇస్తావో నీ జీవితంలో కృప విస్తరింపబడతా ఉంటది. దేవుని యొక్క కృప ఉన్నతమైనది. ఆ కృప అనేటువంటిది నీ యందు విస్తరింపబడతా ఉంటది. చూడండి, కొంతమంది ఇంత ఇండ్లు ఎట్లా కట్టినావు బ్రదర్ అంటారు. నీకు ఏమి కూడా లేదు కదా, ఉద్యోగం లేదు, ఏం లేదు. మీ కుటుంబంలో ఉన్న పిల్లలకి ఎట్లా వివాహం చేశారు మీరు, ఆశ్చర్యం వేస్తా ఉందే అంటారు. అంటే దేవుని కృప బ్రదర్ అని చెప్తూ ఉంటారు. ఇంత పెద్ద మందిరం ఎట్లా కట్టగలిగారు, లేకుంటే ఇంత మంచి గృహాలు ఎట్లా కట్టగలిగారు, లేకుంటే ఈ వివాహం ఇంత మంచిగా ఎలా జరిగింది, దేవుని కృప అంటారు. అంటే వారు కలిగి ఉన్నటువంటి ఆ దేవునిలో వారు ఎంతగా అయితే ముందుకెళ్తా ఉంటారో దేవుని కృప వారిపైన ఆవరించిన విధానం బట్టి దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతా ఉంటారు. ఈరోజు ఈ స్థానంలో దేవుడు నన్ను ఉంచాడంటే నిజముగా దేవుని యొక్క కృపే. నా చదువు కాదు, నా ఉద్యోగం కాదు, నా అందం కాదు, నా ఐశ్వర్యం కాదు, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ఒక మాటలో చెప్పాలంటే మా వంశంలో ఏ ఒక్కరు కూడా డిగ్రీ కూడా చదవలేదు. అయితే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఇచ్చిన కృపను బట్టే నేను చదువుకోగలిగాను, కృపను బట్టే జాబ్ చేయగలిగాను, కృపను బట్టే పరిచయం చేయగలుగుతున్నాను. కృప కాబట్టి, దేవుని కృప నా మీద ఉంది కాబట్టి నేను మీ వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలుగుతా ఉన్నాను. జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, దేవుడిచ్చిన కృప, నా టాలెంట్ ఏది కూడా లేదు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అలానే మీ జీవితాల్లో ప్రభుకి ఇస్తే కృప విస్తరింపబడుతుంది. అలానే నీతి ఫలములు వృద్ధి పొందుతాయి. నీతి ఫలాలు అనేటువంటి వృద్ధి పొందుతాయి. అర్థం చేసుకోవడానికి, నోవాహు ఎవరండి? గట్టిగా చెప్పాలి త్వరగా. నోవాహు ఎవరు? నీతిమంతుడు. నీతిమంతుడు. ఎప్పుడు? ఆది కాండంలో రాయబడిన 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఉన్న నోవాహు. ఈ రోజు వరకు నోవాహు గురించి చెప్పుకోవట్లేవా? నీతి ఫలం అనేటువంటిది ఈ రోజు వరకు కూడా మనం మాట్లాడుకుంటూ, మనం నేర్చుకుంటూ, నోవాహు జీవితాన్ని పరిశీలించుకొని మాట్లాడుకునే కొద్దీ నోవాహు జీవితంలో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమరింపబడతా ఉంటాయి. అలానే మీరు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మీరు క్రమంగా అలా చేస్తూ ఉంటారో మీ నీతి ఫలాలు కూడా వృద్ధి అవుతాయి. ఎక్కడ? భూమి మీద నీతి క్రియలు అనేటువంటివి ఉంటాయి, పరలోకానికి కూడా మీ నీతి క్రియలు అనేటువంటివి మీ వెంట వస్తాయని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి నీతి ఫలములు వృద్ధి పొందుతారు. నీతి ఫలం ఉండడం వేరు, ఫలములో వృద్ధి పొందడం వేరు. జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ ఉండడం వేరు, రక్షణ ఆనందం ఉండడం వేరు. అర్థం చేసుకోవడానికి బాప్టిజం తీసుకున్నాం, రక్షణ పొందాం. బట్ వాక్యం చదువుకోకుండా, ప్రభు సన్నిధికి వెళ్ళకోకుండా, ప్రార్థన చేసుకోకుండా ఉంటే రక్షణ ఆనందం ఎట్లా కలుగుతుంది? కలగదు కదా. రక్షణ ఉంది కానీ రక్షణ ఆనందం లేదు. అలానే మనం అందరం కూడా నీతిమంతులంగా వృద్ధి చెందాలంటే ఈ క్రమాన్ని మనం చేసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, వృద్ధి పొందిస్తాడు. అలానే మూడవదిగా ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఇందాక ఒకరు చెప్పారు, దేవునికి కృతజ్ఞత, దేవుడు చేసిన మేలును బట్టి మనం దేవునికి ఇస్తా ఉన్నాం, దేవునికి కృతజ్ఞత తెలియచేస్తా ఉన్నామని మరి రాజేష్ గారు తెలియచేశారు. అలానే మనం చూస్తే ఇతరులు దేవుని మహింపరుస్తారన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. మనం చేసేటువంటి యొక్క క్రియను బట్టి వారు కూడా దేవుని మహింపరుస్తారన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నారు. అలానే ఇక్కడ మనం చూస్తే ఎవరికి ఇవ్వాలి అన్న విషయాన్ని కూడా 3 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. కొత్త నిబంధన ప్రకారం కూడా ఎవరికి ఇవ్వాలండి? త్వరగా చెప్పండి. 3 విషయాలు చెప్పారు త్వరగా. ఎవరికి ఇవ్వాలి? టు హూమ్ గివింగ్? కొత్త నిబంధన ప్రకారం అయితే ఆదిమ సంఘము వారు సంఘముకి ఇచ్చారు, సంఘానికి ఇచ్చారు. మొదటి పాయింట్. గుడ్. ఇంకా సేవకుని కొరకు బ్రదర్. వెరీ గుడ్. సేవకుని కొరకు ఇవ్వాలి. థ్యాంక్ యూ అక్క. మూడవదిగా పేదల కొరకు కూడా ఇవ్వాలి. గుడ్. అందుకే ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఏ సేవకుని కంటే ఆ సేవకునికి కాదు సుమా. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏ సంఘానికంటే ఆ సంఘానికి కాదు. ఆలోచన చేయాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ఈ స్లైడ్ చూడండి. మీరు ఎవరికి ఇవ్వాలంటే స్థానిక సంఘ సేవకునికి ఇవ్వాలి. మీ సేవకుడు ఎవరో వారికి ఇవ్వాలి. ఏ సంఘానికి ఇవ్వాలంటే మీ స్థానిక సంఘానికి మీరు ఇవ్వగలగాలి. ఏ ప్రజలకు ఇవ్వాలంటే స్థానిక సంఘంలో ఉన్న పేదలకు కావచ్చు, లేదా అవసరాల్లో ఉన్నటువంటి వారికి కావచ్చు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఈ విషయాన్ని. మొదటి ప్రిఫరెన్స్ నీ సేవకునికి, నీ సంఘానికి, నీకున్నటువంటి సంఘంలో ఉన్న వారికి కావచ్చు, నీ ఊర్లో ఉన్న వారికి కావచ్చు ఇస్తూ, అప్పుడు దేవుడు ఇంకా మీకు అధికమైన ఆశీర్వాదం ఇచ్చినట్లయితే, మీరు ఒకవేళ ఇంకా ఎవరి ద్వారైనా కూడా బలపడుతూ, స్పిరిచువల్ గైడర్స్ ఎవరైనా కూడా ఉన్నట్లయితే వారికి ఇవ్వాలి. నేను గత 4.5 సంవత్సరాల నుంచి నేను పరిచర్యలో గూగుల్ మీట్ పరిచర్య ఆన్‌లైన్‌లో కూడా చేస్తా ఉన్నాను. ఎవ్వరిని కూడా ఒక్క రూపాయి ఇవ్వమని నేను అడగలేదు. మీ స్థానిక సంఘంలో ఉన్న మీ సేవకులకి ఇవ్వండి. మీ స్థానిక సంఘానికి ఇవ్వండి. మీ స్థానిక సంఘంలో ఉన్న పేదలకి ఇవ్వండి అని అదే మాట చెప్పాను. లేకుంటే నాకు ఈ ఆఫరింగ్ ఇవ్వండి. ఇంతగా వాక్యం చెప్తున్నాను గదా! ఇంతగా బలపరుస్తున్నాను గదా! ఇంతమంది సేవకులను పిలుచుకొని వస్తున్నాను గదా! ఇంతగా వాక్యం నేర్చుకుంటున్నారు గదా! మీరేమిస్తున్నారు మీరసలు నాకు అని ఏ రోజు కూడా నేను అడగలేదు. అనను కూడా. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే అది వాక్య క్రమం కాదు. ఈరోజు టీవీ స్పీకర్లు ఇదిగో ఈ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి ఇలా చేస్తా ఉన్నారు. ఇది వాక్య క్రమం కాదన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. జ్ఞాపకం చేసుకోవాలి. మొదట మీరక్కడ ప్రిఫరెన్స్ ఇస్తూ ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే అప్పుడు మీరు ఆ టీవీ స్పీకర్స్ కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, మిగతా సేవకులు కావచ్చు, సంఘాలకు కావచ్చు మీరు సపోర్ట్ చేయొచ్చు. అది వేరే విషయం. కాకపోతే ఇది చేయకోకుండా మీరు చేస్తే మీకు బ్లెస్సింగ్స్ ఉండవన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నా. అలా అని మీరు శాపగ్రస్తులు అవుతారని నేను చెప్పను. అది వాక్యం కూడా చెప్పలేదు అలా. శాపం రాదు కానీ బ్లెస్సింగ్స్ కూడా రావు అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. అర్థమవుతుంది కదండి ఈ యొక్క పాయింట్‌ని. అలానే సంఘానికి ఇవ్వవలసినది ఇచ్చిన తర్వాత నచ్చిన వారికి ఇవ్వవచ్చు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ క్రమంలో చేస్తున్నటువంటి ఈ యొక్క విధానమును బట్టి మీ సంఘంలో మీరిస్తూ ఒకవేళ ఇంకా మీకు దేవుడు ప్రేరేపిస్తున్నట్లయితే అప్పుడు మీరు ఇతర సేవకుల్ని, ఇతర సంఘాలను కూడా మీరు బలపరచవచ్చు అన్న విషయాన్ని దేవుని యొక్క సన్నిధిలో మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. సంఘానికి ఇవ్వవలసినది ఇచ్చిన తర్వాత నచ్చిన వారికి ఇవ్వచ్చు కానీ సంఘానికి ఇవ్వకోకుండా మీరు ఇతరులకు ఇవ్వడానికి వీల్లేదు. అది క్రమం కాదన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నా. అయితే బైబిల్ ప్రకారం దేవుడు ఇచ్చిన దానిని 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఆలోచన చేయాలి. ఇక్కడున్న వారందరూ కూడా ఒకవేళ దేవుడు మీకు ఒక 10,000 శాలరీ ఇచ్చాడా, 5,000 శాలరీ ఇచ్చాడా, 30,000 ఇచ్చారా, 40,000, 50,000, లక్ష కావచ్చు, ఎంతైనా కూడా కావచ్చు, ₹1000 కావచ్చు. మీకు ఎంతైతే దేవుడు మీకు ఇస్తా ఉన్నాడో రోజులో కావచ్చు, వారంలో కావచ్చు, నెలలో కావచ్చు, బైబిల్ ప్రకారం 3 విధాలుగా మీరు విభజించుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఆలకించుకోండి. 3 విభాగాలుగా ఏంటి అది అన్న విషయాన్ని మీకు చూస్తే మనకు అనగా నీకు నీ భర్తకు కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న పిల్లలకు కావచ్చు ఇలా. అలానే రెండవదిగా ఏందంటే దేవునికి అనగానే మీకు 2 విషయాలు గుర్తుకు రావాలి. ఒకటి ఏందంటే సంఘము, 2 ఏందంటే సేవకుడు. మనకు అంటే మన కుటుంబస్తులకి నీ భర్త కొరకు కావచ్చు, ఒకవేళ నీకు ఉద్యోగం ఉంటే, ఒకవేళ నువ్వు భర్తగా ఉద్యోగం చేస్తుంటే నీ భార్య కొరకు కావచ్చు, మీ పిల్లల కొరకు కావచ్చు, మీ తల్లిదండ్రుల కొరకు కావచ్చు. అనగా మీ కొరకు అన్న విషయాన్ని. రెండవదిగా ఏంటంటే దేవుని కొరకు అనగా సేవకునికి, తర్వాత సంఘానికి అన్న విషయాన్ని. మూడవదిగా ఏంటంటే ఇతరులకి, అవసరాల్లో ఉన్నటువంటి వారికి. ఇందాక చెప్పాను కదా, పేదలు కావచ్చు, ఒకవేళ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, అలాంటి వారికి సహాయం చేయడం. అలానే మీరు ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఎప్పుడెప్పుడు చేయాలి అన్న విషయం కూడా డౌట్ ఉండవచ్చు మీకు. నేను క్వశ్చన్స్ చేయడానికి సమయం లేదు కానీ నేను ఈరోజు ఎట్లయినా సరే వీటిని క్లోజ్ చేయాలన్నట్లుగా మీకు ఫుల్ఫిల్ చేస్తా ఉన్నా. రోజు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ముందుకు వెళ్ళడం ఇష్టం లేక. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోనండి. ఎప్పుడెప్పుడు చేయాలి అన్న విషయాన్ని కూడా మనం చూస్తే మనకు దేవునికి చేసేటువంటిది అది క్రమంగా చేయగలగాలి. చూడండి, క్రమంగా చేయగలగాలి. మీ కుటుంబానికి లీడింగ్ చేసుకోవడానికి, అంటే కుటుంబంలో నెల సరుకులు కావచ్చు, కుటుంబానికి కావాల్సినటువంటి ఆ నెల రోజులకు సంబంధించినటువంటివి కావచ్చు, ఇంకా మీకు అందరు కూడా అర్థమవుతాయి. కుటుంబానికి కావాల్సిన ఏదైతే నీడ్ ఉంటుందో, ఒకవేళ మీకు ఛార్జెస్ కావచ్చు, లేకుంటే మీకు ఫుడ్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, ఇవన్నీ కూడా. అలానే సంఘం కొరకు కూడా డైలీ అయినా కూడా చేయొచ్చు, వీక్లీ అయినా కూడా చేయొచ్చు, మంత్లీ అయినా కూడా చేయొచ్చు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఒక క్రమం అనేటువంటిది, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఒక క్రమం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లాస్ట్ పాయింట్ ఎప్పుడు చేయొచ్చు అంటే అకేషనల్లీ, సిచ్యువేషన్ బట్టి ఆలోచన చేయాలి. మీరు ఎక్కడైనా వెళ్తా ఉన్నారు, ఆ సందర్భంలో నిజముగా అక్కడున్న పరిస్థితిని బట్టి నీడ్ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళేసి రావాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ కృపలో నేను ఎక్కడైనా కొన్ని గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు
ఏ ప్రాంతాలు నేను కూడా దర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రభు మహిమార్థమే మీకు చెప్తా ఉన్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్‌గా సేవకునికి అంత దూరం ప్రయాణించి, అంత ఖర్చు పెట్టుకొని, అంత జర్నీ చేసి, ఒకవేళ అక్కడున్నటువంటి ఏ గృహానికైతే వెళ్తున్నారో, ఆ గృహంలో నుంచి ఏదో ఒక రీతిగా సేవకుల్ని బలపరిచే క్రమం అనేటువంటిది ఖచ్చితంగా కలిగి ఉంటారు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలకెళ్ళినప్పుడు, ఆ ప్రాంతంలో, ఆ గృహాల్లో ఉన్న అవసరతలను బట్టి వారిచ్చిన దానికన్నా ఎక్కువగానే వారికిచ్చేసొస్తాను. దేవుడు ఇంకొక చోట దేవుడు నాకిస్తాడు. అది నేను నేర్చుకున్నటువంటి విషయం. అలానే మీకున్నటువంటి పరిధిలో, మీకున్నటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేయాలి. అర్థం చేసుకోవడానికి. చూడండి, ఒకప్పుడు నేను చదువుకోవడానికి వెళ్తున్నటువంటి సమయంలో నాకు సరిగ్గా స్కూల్ టైంలో బట్టలు వేసుకోవడానికి బటన్స్ కూడా ఉండేవి కాదు. పిన్ సూదులు పెట్టుకొని వెళ్ళేవాడిని. పిన్ సూదులు అంటే తెలుసో తెలీదో కొంతమంది. అలా పెట్టుకొని వెళ్ళేవాడిని. చినిగిపోయిన ప్యాంట్ వేసుకొని వెళ్ళేవాడిని. అయితే దేవుడు ఈరోజు అదే స్థితిలో నన్ను ఉంచలేదు. కాబట్టి ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని, దేవుడు నాకిచ్చినటువంటి వాటిలో ఒకవేళ నా ఎదుట అటువంటి వారు కనిపిస్తే నేను వారికి సహాయం చేస్తాను. ఇది ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తా ఉన్నాను. అలానే అకేషనల్లీ ఉన్న పరిస్థితులను బట్టి దేవుని యొక్క సన్నిధిలో మీరు ఎటువంటి పరిస్థితుల గుండా వచ్చారో, అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి మీరు ఏదో ఒక రీతిగా వారికి పెన్స్ కావచ్చు, స్కేల్స్ కావచ్చు, పెన్సిల్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, లేకుంటే రోడ్డు పైన పడుకున్నటువంటి వారికి వస్త్రములు కావచ్చు. అకేషనల్లీ రోజు చేయమని చెప్పలేదు సుమా. అలా అని అప్పుల పాలవ్వమని నేను చెప్పట్లేదు. వీక్లీ చేయండి అని చెప్పట్లేదు. మంత్లీ చేయమని చెప్పట్లేదు. అకేషనల్లీ ఉన్న పరిస్థితిని బట్టి, లేకుంటే సిచ్యువేషన్‌ని బట్టి అక్కడికెళ్ళినప్పుడు అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. ఇతరుల కొరకు అన్న విషయాన్ని కూడా మీకు తెలియచేస్తా ఉన్నాను. థాంక్ యూ వెరీ మచ్. మనం ఇప్పటివరకు కూడా ఈ యొక్క టాపిక్‌లో భాగంగా అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారిగా నేను ఒక్క నిమిషంలో రివైండ్ చేస్తాను. స్టార్టింగ్ నుంచి టైట్స్ అండ్ ఆఫరింగ్స్ గురించి మనం నేర్చుకున్నాం. పాత నిబంధనలో ఉన్న దశమ భాగములు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి కానుకల గురించి మనం నేర్చుకున్నాం. అందులో భాగంగా పాత నిబంధన క్రమాన్ని, కొత్త నిబంధన క్రమాన్ని, పాత నిబంధనలో ఉన్నటువంటి క్రమము 10% ఇచ్చేటువంటి వారు ఏ విషయాలంటే 3 విషయాలని లేవీయులు, సంఘము, అదే రీతిగా ఉన్నటువంటి పేదల కొరకని 3 భాగాలుగా మనం చూస్తూ వచ్చాం. సంఘ విధానంలో కూడా ఎలా ఇవ్వాలో అన్న విషయాన్ని 4 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో భాగంగా 3 విషయాల క్రమాన్ని మీకు చూపిస్తూ వచ్చాను. సంఘం కొరకు, అదే రీతిగా సేవకుని కొరకు, పేదల కొరకైనటువంటి 3 ఆఫరింగ్స్ అని ఎలా ఇవ్వాలి అన్న విషయాన్ని, అదే రీతిగా మల్టిపుల్ ఆఫరింగ్స్ అనేటువంటివి ఉన్నాయి. కొత్త నిబంధనలో దశమ భాగం అనేటువంటి పేరు లేదు, దశమ భాగం ఇవ్వమని లేదు, కానీ అంతకన్నా ఎక్కువగానే ఆశీర్వదింపబడిన కొలది ఇవ్వాలని వాక్యం చెప్తుందన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఎంత ఇవ్వాలంటే మనం చూస్తూ వచ్చాం. ఎంత ఇవ్వాలి అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. సంఘానికి, సేవకునికి, పేదలకి. అలానే ఎంత ఇచ్చారన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం క్రొత్త నిబంధన ప్రకారం. అలానే మనం చూస్తే ఎలా ఇవ్వకూడదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఎందుకు ఇవ్వాలి అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఎవరికి ఇవ్వాలి అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఎలాంటి విషయాల్లో మనం ముందుకెళ్ళాలి, ఎలా ఇవ్వకూడదు, ఎలా ఇవ్వాలి అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఎవరికి ఇవ్వాలి అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. బైబిల్ ప్రకారం దేవుడు మీకు ఇచ్చిన సంపదని 3 భాగాలుగా మీరు డివైడ్ చేసుకోవాలి. ఇది వాక్య క్రమం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, మనకును దేవునికిని, ఇతరులకును, మనకు దేవునికి, కుటుంబానికి, సంఘానికి మనం క్రమంగా చేసుకుంటూ ఉండాలి. అర్థం చేసుకోవడానికి ఇంట్లో బల్బు కాలిపోతే బల్బు పెట్టుకుంటాం కదా. మందిరంలో బల్బు కాలిపోతే పట్టించుకోకుండా ఉండకూడదు. కాబట్టి ఇంటికి, మందిరానికి సమానంగా ఒకవేళ నువ్వు తింటున్నావు 3 పూట్ల, నీ సేవకుడు తింటున్నాడా లేదా దేవునికి, అలా అర్థం చేసుకోవడానికి మీకు తెలియచేస్తా ఉన్నాను. కంపారిజన్ ఈ 2 కూడా డైలీ అయినా చేయొచ్చు, వీక్లీ అయినా చేయొచ్చు, మంత్లీ అయినా చేయొచ్చు. ఇలా అయితే ఇవి ఇతరులకైతే అకేషనల్లీ సిచ్యువేషన్ బట్టి అన్న విషయాన్ని తెలియజేస్తూ వచ్చాను. థ్యాంక్ యూ. ఎవరైనా కూడా దేవుడు ఈ 3 సెషన్స్ ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కదా. ఎవరైనా కూడా ఒకరు స్త్రీలలో నుంచి ఒకరు, పురుషుల్లో నుంచి ఒకరు ప్రార్థన చేయండి. మనం క్లోజ్ చేసుకుందాం. త్వరగా సిస్టర్స్ లో నుంచి ఒకరు, బ్రదర్స్ లో నుంచి ఒకరు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకెంతో వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నీ ప్రియ బిడ్డ అయిన ప్రవేశ పాస్టర్ గారు, రాజేష్ గారు ప్రవేశ మంచిగా ప్రవేశ ఆఫ్రింగ్ గురించి ఎంతో మంచిగా బైబిల్లో ఉన్న ప్రభు స్టడీ ప్రభులో మర్మాలు కూడా మాకు తెలియజేస్తున్నందుకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నారు తండ్రి. నిజంగా ప్రభు ఆది కాండంలో ప్రభు నీ యొక్క దశమ భాగం గురించి నువ్వు వివరించా ప్రభు. ఆదిమ సంఘంలో అయితే ప్రభు
నీ యొక్క కృతజ్ఞత కానుకల గురించి మంచిగా వివరించినందుకు నీకు ఎంతో చేస్తున్నావు తండ్రి. ఆ విధంగా మా కుటుంబాలు కూడా ఆశీర్వదించబడేటట్టు కూడా అనేకలుగా మేము ప్రవేశిదేవా గుర్తించి మేము ఇచ్చేది వాళ్ళుగా ఉండేటట్టు కూడా మీరే సహాయం చేయండి తండ్రి. మాకు దినదినం ప్రభు నీ యొక్క ఆశీర్వాదం చేత మా యొక్క చేతులు మేము విప్పితే ఆకాశంలో ఉన్న నిధిని మాకు కలగజేస్తామని నువ్వు సెలవిచ్చినట్టుగా ప్రభు నిజంగా అలాంటి మైండ్ సెట్ ని మాకు కలగజేసేటట్టు కూడా మీరే సహాయం చేయండి తండ్రి. దేవా అనేకమైన దీవులు మేము పొందుకోకుండా దేవా మేము కోల్పోతున్నాం నీ దైవజనుడి ద్వారా మాకు మంచి చక్కటి క్లుప్తమైనది దేవా ఆఫరింగ్ గురించి నువ్వు వివరించినందుకు నీకు ఎంతో అన్నారు తెలియజేస్తాను. మాకు తెలియదు ఇన్ని విధాలు ఉంటాయి అని దేవా ఏదో దేవుడికి ఇచ్చేది దశం భాగమే అనుకున్నాం కానీ కృతజ్ఞత కానుకలు ఉంటాయని మాకు తెలియదు ఏసయ్యా. మా బర్త్డే కానుకలు ఉంటాయని మాకు తెలియదు పెళ్లి కానుకలు ఉంటాయని కూడా మాకు తెలియదు వాటి అన్నిటిని నీ బిడ్డ మాకు వివరించినందుకు కూడా నీకు ఎంతో కృతజ్ఞత, ఎంతో దేవా ధన్యత కలిగిన మాటలు మా యొక్క హృదయంలో భద్రపరుచుకునేటట్టుగా సాతాను ఏ విధమైన వాక్యాన్ని దొంగిలించుకోకుండా వాటిని మేము భద్రపరుచుకుంటాను కూడా మీరు సహాయం చేస్తారు నమ్ముతూ కొద్ది ప్రార్థన అసలు నేర్చుకున్న వాళ్ళు అడుగు పెడుకున్నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన. స్తోత్రములు 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 తండ్రి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు ప్రభు. గడిచిన కాలం అంతా మీ కృపాస్తముల చేత మమ్మల్ని కాచి కాపాడి మీరు ఎక్కల శాతం భద్రపరచి నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ గూగుల్ మీట్ ద్వారా ప్రభు మీ పాదాల యొద్దకు వచ్చి కొంత సమయం గడపడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. మరి ముఖ్యంగా నాయన నీ వీటన్నిలో పెట్టుకుని ప్రభా నీ ఆత్మ ద్వారా ప్రభా నాయన నడిపించిన విధానానికే మీకు లెక్కలేని స్తోత్రాలు. నిజమేనా తండ్రి, ఎంతైనా మేము చర్చిలోనే వేసి దశమ భాగం అనుకుంటున్నాం తండ్రి. అలా కాకుండా ప్రభా బీదలకు ఇచ్చేది, కృతజ్ఞతలు చెల్లించేది నాయన, మరి సేవకులకు ఇచ్చేది, అన్ని విషయాల్లో ప్రభా మీరు వేటికి వాటికి డివైజ్ గా మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రతి విషయంలో మీరు సహాయం చేశారు మీ బిడ్డను నా తండ్రి. ఇంకా 7 అంతల ఆత్మతో ఎత్తి పట్టుకోండి ప్రభా నాయన. బిడ్డ నా తండ్రి చిన్ననాటి నుండి మీరు నడిపిస్తూ తీసుకొచ్చిన విధానానికై మీకు వందనాలు. సాక్ష్యంతో పాటు ప్రభా జీవిత సాక్ష్యంతో పాటు మాకు కావలసిన నాయన వర్తమానాలని ప్రభా విరిచి వడ్డించి ఉండగా నా తండ్రి నాయన మేము విని మర్చిపోయే వారం కాకుండా ప్రభా నాయన మరి మీ సన్నిధిలో ప్రభా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఆ మాటల్ని మా హృదయం పలకల మీద భద్రపరుచుకొని ప్రభా నాయన వాక్యానుసారమైన జీవితాన్ని మేమందరము కలిగి ఉండడానికి మీ సహాయాన్ని అనుగ్రహిస్తూ రమ్మని ఇంతవరకు చేసిన మేలులను బట్టి మీకు వందనములు స్తోత్రములు అర్పిస్తూ మీరు నడిపించిన విధానానికై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.